క్రిస్టియన్ రెస్పాన్స్, క్రైస్తవ స్పందన. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ మాధ్యమం ద్వారా అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో శుభం. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ రీతిన కొనసాగించడానికి ప్రభు మన ఇట్లా కనపరుస్తూ వస్తున్న కృపనంతటి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఈ రోజుకి కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం. వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తాం. మహానతరావు దయగల తండ్రి, కృపగల మా ప్రభు, దయగల మనకు గడిచిన వారం నిమిట్లో మీ అత్యధికమైన, మీ ప్రత్యేకమైన, మీ ప్రశస్తమైన మీ కృపను దేవా మా వంటి వారందరి మీద మీరు కనపరుస్తూ కృప చూపిస్తూ ఎంతగానో ప్రభావ మరి మీరు సహాయపడుతూ అనేకులకు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా మీరు ఇస్తూ వస్తున్నారని బట్టి మీకు ఎండు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభావ. మరి ఈ రోజు కూడా తండ్రి ఎటువంటి అంతరాయమో లేకుండా సజావుగా ఈ కార్యక్రమం అంతా కొనసాగించుకోవడానికి మీరే మా ఇంట్లో మీ ప్రత్యేకమైన కృపను కనపరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ మీ సహాయం కొరకు వేడుకుంటున్నాము దేవా. మీరు అనుగ్రహిస్తే తప్ప ప్రభావ మేము జ్ఞానాన్ని కానీ ప్రభు మరిదేని కానీ మేము పొందుకోలేని, అందుకే మీ పాదాల చెంత వేడుకుంటున్నాం. మీరే సహాయం చేసి కృప చూపించడానికి ఇవి కానీ మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ ఏసిన అవకాశించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బేబీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. వీక్షకులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. సో ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు మీరు ఈ కార్యక్రమాన్ని ఒకవేళ యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే ఆ లైవ్ లో పక్కనే ఉన్న లైవ్ చాట్ లో మీ క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నేరుగా జూమ్ లో జాయిన్ అయ్యి బిబు గారిని మీ ప్రశ్న అడగాలనుకుంటే కనుక జూమ్ కి సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్, లింక్ కూడా అదే లైవ్ చాట్ లో పింక్ చేసి ఉంచడం జరిగింది. వాటి ద్వారా మీరు జూమ్ లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు లైవ్ చాటే కనిపించట్లేదంటే అప్పుడు మీరు హితబోధ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోవచ్చు. సో ముందుగా యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. అందులోనే మీ క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు. లేదా అక్కడ అదే లైవ్ చాట్ లో ఇవ్వబడిన జూమ్ కి సంబంధించిన లింక్ ద్వారా మీరు జూమ్ లో జాయిన్ అయ్యి మీ ప్రశ్న. అయితే లైవ్ పార్టిసిపెంట్స్ ఏ క్రమంలో అయితే వాళ్ళ క్వశ్చన్స్ అందులో పోస్ట్ చేస్తున్నారు అదే క్రమంలో వాళ్ళ క్వశ్చన్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే జూమ్ పార్టిసిపెంట్స్ ఏ క్రమంలో జాయిన్ అవుతున్నారో అదే క్రమంలో వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఒక యూజర్ ఐడి నుంచి ఒక జూమ్ పార్టిసిపెంట్ కి కేవలం ముందుగా ఒక్క ప్రశ్నకు మాత్రమే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే కనుక చివరి సమయాన్ని బట్టి మళ్ళీ మీకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. జూమ్ లో ఉన్న పార్టిసిపెంట్స్ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ప్రశ్న అడగడము, బిబు గారు జవాబు చెప్పడము పూర్తి అయిపోయినట్లయితే మీరు జూమ్ నుంచి లీవ్ అయిపోయి యూట్యూబ్ లో ఈ లైవ్ ప్రసారాన్ని వీక్షించే ప్రయత్నం చేయాలని మనం. అలాగే మీ ప్రశ్న అడగాలనుకునే వారు మీ ప్రశ్నలు సూటిగా, క్లుప్తంగా, నేరుగా ప్రశ్న అడిగే ప్రయత్నం చేయండి. ఇంకేమైనా వివరాలు కావాలంటే బిబు గారే అడిగి తెలుసుకుంటారు. ఒకవేళ మీకు ఏదైనా ఫాలోఅప్ క్వశ్చన్ ఉంటే ఒక్క ఫాలోఅప్ క్వశ్చన్ మాత్రమే అడిగే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు మొదట అడిగిన ప్రశ్నకు సంబంధించిన అంశానికి సంబంధించినది అయితే గనక ఒక ఫాలోఅప్ అవకాశం ఉంటుంది. పూర్తిగా వేరే అంశానికి సంబంధించింది చివరిలో అడగాల్సి. సో ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని వీక్షకులంతా మాతో సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. జాక్ స్పారో అని ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, పరిశుద్ధాత్ముడు దేవుడు అనడానికి బైబిల్ నుంచి ఆధారాలు చూపించగలరా అనేది ప్రశ్న. పరిశుద్ధాత్మ దేవుడు అనడానికి బైబిల్ నుండి ఆధారాలు చాలా స్పష్టంగా చూపించవచ్చు. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఎంత స్పష్టంగా బైబిల్లో ఆధారాలు ఉన్నాయో, తండ్రితో సమానంగా యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి బైబిల్లో ఎంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయో, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పడానికి కూడా అంతే స్పష్టమైనటువంటి ఆధారాలు కనిపిస్తాయి. ముందుగా పరిశుద్ధాత్మ నేరుగా దేవుడు అని సంబోధించబడ్డాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అందుకు సంబంధించిన వచనాలు గురించి మనం ఆలోచిస్తే అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరా సందర్భంలో పేతురు అననీయ సప్ఫీరాతో మాట్లాడుతూ, మీరు పరిశుద్ధాత్మను మోసగించడానికి సాతాను ఎలా మిమ్మల్ని మీ హృదయాల్ని మోసగించాడు అన్నటువంటి మాటలు మాట్లాడుతూ, పరిశుద్ధాత్మను మీరు మోసగించే ప్రయత్నం చేశారు అని మాట్లాడుతూ 3వ వచనంలో, అపోస్తలుల కార్యంలో 5వ అధ్యాయం 3వ వచనంలో,
మీరు పరిశుద్ధాత్మను మోసగించే ప్రయత్నం చేశారు అని మాట్లాడుతూ 4వ వచనంలో మీరు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడారు అన్నటువంటి మాట చాలా నేరుగా పరిశుద్ధాత్మను ఉద్దేశించి పేతురు అక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం. సో పరిశుద్ధాత్మ దేవుడు అని సంబోధించబడ్డం మనం చూస్తా ఉన్నాం చాలా స్పష్టంగా ఆ సందర్భంలో. అలాగే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, పరిశుద్ధాత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా అన్నటువంటి విషయాన్ని సంఘాన్ని ఉద్దేశించి పౌలు మాట్లాడడం మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. అంటే ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దేవుని ఆలయాలు అని ఎంచబడ్డానికి కారణం ఏంటి అంటే దేవుడు వారిలో నివాసం ఉండడం. అంటే పరిశుద్ధాత్మ వారిలో నివాసం ఉండడం కారణంగా వారు దేవాలయాలు అవుతున్నారు అని అంటే వారిలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ తప్పకుండా దేవుడై ఉండాలి అన్నటువంటి స్పష్టత అక్కడ లభిస్తా ఉంది మనకి. అంతేకాకుండా 1 కొరింథీ పత్రికలోనే 12వ అధ్యాయంలో ఆత్మవరాల సందర్భాన్ని గురించి మనం చదువుతా ఉన్నాం. ఈ ఆత్మవరాలని అనుగ్రహించేది పరిశుద్ధాత్మ అన్నది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అయితే పరిశుద్ధాత్మ ద్వారా సంఘంలో జరిగించేటటువంటి ఈ పరిచర్యల గురించి, ఆయన అనుగ్రహించేటటువంటి ఆత్మవరాలను గురించి మాట్లాడుతున్నప్పుడు 4, 5, 6 వచనాలు మనం పరిశీలించినప్పుడు ఒకే ప్రభు, ఒకే ఆత్మ, ఒకే ప్రభు, ఒకే దేవుడు అన్నటువంటి మాటలు పరిశుద్ధాత్మకు ఆపాదించి మాట్లాడబడుతున్నట్టుగా మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. కాబట్టి అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అని సంబోధించబడ్డాడు అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో దైవావేశము చే ప్రవక్తలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా మనుషుల ఇచ్చ ప్రకారం మాట్లాడలేదు, కానీ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారై మాట్లాడారు అని చెప్పబడింది. దాన్ని మనం 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలని పోల్చి చదివినప్పుడు లేఖనాలు దైవావేశము చేత రాయబడ్డాయి అన్నటువంటి మాటలు చదువుతాం. సో దైవావేశం చేత రాయబడినటువంటి లేఖనాలని ప్రవక్తలు బయలుపరిచినప్పుడు లేదా ప్రవక్తల ద్వారా బయలుపరిచినప్పుడు వారు పరిశుద్ధాత్మ ఆవేశంతో లేదా పరిశుద్ధాత్మ ప్రేరితులుగా మాట్లాడారు అన్నటువంటి విషయాన్ని మనం కంపేర్ చేసి అర్థం చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మే దేవుడు అని సంబోధించబడుతున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇలా చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు అని సంబోధించబడడం చాలా క్లియర్ గా మనం చూస్తా ఉన్నాం. 78వ కీర్తన 17వ వచనంలో ఇశ్రాయేలీయులు అరణ్యంలో మహోన్నతునికి విరోధంగా తిరగబడ్డారు అన్నటువంటి మాట చదవబడింది. అడవిలో రాయబడింది. అక్కడ అడవిలో వారు మహోన్నతునికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. అయితే యెషయా 63 10వ వచనం మనం చదివినప్పుడు వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా తిరగబడినట్టుగా మనం చదువుతా ఉన్నాం. సో అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఇశ్రాయేలీయులు తిరగబడినప్పుడు ఆయన్ని మహోన్నతుడు అని కీర్తనకారుడు పిలవడం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో పరిశుద్ధాత్ముడు మహోన్నతుడు అని పిలువబడ్డాడు. తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయము 67 నుంచి 70 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను పరిశీలించినప్పుడు అక్కడ ఇశ్రాయేలు దేవుడు అని పరిశుద్ధాత్మ సంబోధించబడడం మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. దాన్ని అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 16వ వచనంతో కంపేర్ చేసినప్పుడు చాలా స్పష్టంగా ఇశ్రాయేలు దేవుడు అని పరిశుద్ధాత్మనే సంబోధించి మాట్లాడుతున్నట్టుగా మనం కంపారిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అలాగే 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఐ హర్డ్ దర్ ఇస్ సమ్ ఇంట్రడక్షన్. ఓకే. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 2, 3 వచనాలు మనం పరిశీలించినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మే యెహోవా ఆత్మగా యెహోవాగా కూడా సంబోధించబడినట్టుగా చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. తర్వాత 95వ కీర్తన 6 నుండి 11 వరకు ఉన్నటువంటి వచనాల్ని మనం చదివినప్పుడు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎదుట మనం ఆరాధించేటటువంటి విషయాల గురించి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 11వ వచనం వరకు దాన్ని పోల్చి చదివితే అవే మాటలు పరిశుద్ధాత్మకు ఆపాదించి హెబ్రీ గ్రంథకర్త రాయడం మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. అంటే యెహోవాకు చెప్పబడినటువంటి మాటలే పరిశుద్ధాత్మను కూడా ఉద్దేశించి రాయబడ్డాయి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని, పరిశుద్ధాత్మ మహోన్నతుడు అని, పరిశుద్ధాత్మ యెహోవా అని ఇలా రకరకాలుగా దేవునికి మాత్రమే ఆపాదించదగినటువంటి బిరుదులతో ఆయన సంబోధించబడటం అనేది చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పడానికి ఖచ్చితంగా వాక్యంలో ఆధారాలు ఉన్నాయనేది మనం గమనించాలి. దిస్ ఇస్ నాట్ ద కంప్లీట్
అనాలిసిస్ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే ఈ సమయం మనకున్నటువంటి సమయ పరిమితిలో కొన్ని విషయాలు మాత్రమే, నాకు జ్ఞాపకం వచ్చిన కొన్ని విషయాలు మాత్రమే త్వరగా చెప్పే ప్రయత్నం చేశాను. బట్ దర్ ఇస్ లాట్ మోర్ టు ఇట్ టు స్టడీ. ఎస్ ఎస్. తర్వాత జూమ్ లో జేసుదాస్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగండి. బహుశా అన్మ్యూట్ చేసుకోవడానికి యాక్సెస్ ఇంకా ఇవ్వలేదేమో. మా టీం మెంబర్స్ ఎవరైనా కొంచెం ఆ విషయంలో సహాయం చేస్తారు. ఎస్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దివ్య Praise గారు Lord, ప్రైజ్ brother. లార్డ్. Praise వందనాలండి. Lord. చాలా హ్యాపీగా ఉంది. Brother. అంటే యాక్చువల్ గా మనం మాట్లాడుకునే విషయాలు, తర్వాత మనం ఆత్మ సంబంధంగా కొన్ని ప్రశ్నలు మనం వేసుకుని మాట్లాడుకునే విషయాలు ఇప్పుడు ఈ రోజు నాడు కొన్ని ఒక బుక్లెట్ గా, అంటే ముందు నేను నా ఆశ అది. చాలా Brother. చక్కని ప్రశ్నలు వస్తున్నాయి, మీ సమాధానాలను తీసుకుంటున్నాము. ముందు అంటే మా ఇంటర్నెట్, మేము పల్లెటూరులో ఎక్కువగా సువార్త పని చేస్తా ఉంటాం. Okay. వాళ్ళకి అందించడం కోసం ఎలాగో వాళ్ళకి నెట్ కార్యక్రమాల తర్వాత వాట్సాప్ ఇవన్నీ ఉండవండి. Yes, yes, brother. అవును. అంటే మాకు ఎలాగో మిమ్మల్ని ఫాలో అవుతున్నాం, మిమ్మల్ని మీ దాంట్లో ఫేస్బుక్ అలాంటివన్నీ కూడా మేము తీసుకుంటున్నాం. కొంతలో కొంత రాసుకుంటున్నాం, మేము కొంతలో Yes, కొంత brother. లోడ్ చేసుకుంటున్నాము. కానీ ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉండటం కోసం ఏమన్నా బుక్స్ లాంటివి ఏమైనా అందుబాటులో, నేను మా బ్రదర్ కూడా యశ్వంత్ గారి నెంబర్ కూడా పెట్టమని చెప్పాను, నేను మెసేజ్ పెట్టమన్నాను. Okay, okay. ఒకసారి ఉంటే మీకు నేను అందుబాటులో, అంటే మీకు నేను అందుబాటులో ఉండి కొంచెం మీ దగ్గర నుంచి కొంత తీసుకోవడం కోసం ఇష్టపడుతున్నాను బ్రదర్. ఈ టైంలో ఆడటం కాదు, నేను వేరే క్వశ్చన్ ఏం కాదు. నాకు చాలా Yes, yes, brother. నాకు చాలా ఫీడింగ్ కావాలి, చాలా సబ్జెక్ట్ మీ దగ్గర తీసుకుని ఆశపడుతున్నాను. అదే ఇంకేం కాదు. ఎస్ బ్రదర్. ఇప్పుడే జూమ్ చాట్ లో యశ్వంత్ బ్రదర్ తన నంబర్ మీకు షేర్ చేస్తారు. మీరు టచ్ లో ఉండొచ్చు. థ్యాంక్ యూ అంతే. షూర్ షూర్ షూర్. థ్యాంక్ యూ జేసుదాస్ గారు. తర్వాత దినేష్ కుమార్ అనే ఐడి నుంచి జాయిన్ అయినారు. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. హలో. ఎస్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్స్. నా పేరు దినేష్ కుమార్, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ బ్రదర్. బ్రదర్, ఇప్పుడు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో ఉంటది, నేను ఈ సంగతులకు వచ్చి సాక్ష్యం ఇచ్చుటకు ఒక దూతను పంపి ఉన్నాను అని. ఆ దూత ఎవరు? దాని గురించి కొంచెం క్లారిఫికేషన్ ఇస్తారా? షూర్. అంటే యాక్చువల్లీ మనము ఇది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదివినప్పుడే అదే విషయం చెప్పబడింది. ఒకసారి మీకు బైబిల్ యాక్సెస్ ఉంటే ఇప్పుడు చదవగలరా ఆ వచనాన్ని? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు ఈ సంగతులు త్వరలో సంభవింపయ్యి ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. ఎస్. అంటే ఈ ప్రకటన గ్రంథంలో బయలుపరిచినటువంటి విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యోహానుకు తెలియపరిచాడు. ఎలా తెలియపరిచాడు అంటే ఒక దూత ద్వారా తెలియపరిచాడు. అంటే ఆయన సేవలో ఉన్నటువంటి అనేక మంది దూతల్లో ఏ దూత అని ప్రత్యేకంగా పేరేమీ చెప్పబడలేదు, కానీ ఒక దూతను పంపించి ఆ దూత మాధ్యమం ద్వారా ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా యోహానుకు బయలుపరిచాడు అన్నటువంటి విషయం మొదటే చెప్తున్నాడు. దాన్నే రిపీట్ చేస్తున్నాడు. మీరు 22వ అధ్యాయం 16వ వచనంలో చదివినటువంటి మాటల్లో అదే రిపీట్ చేయబడింది. కానీ ఆ దూత ఎవరు అని పేరుతో ప్రత్యేకంగా ఎక్కడ చెప్పబడినట్టుగా. సో వి రియలీ కెనాట్ అజ్యూమ్ హూ దట్ ఏంజల్ వాస్. కానీ యేసుక్రీస్తు ప్రభుకి పరిచారకుడుగా ఉన్నటువంటి ఒక దూత వచ్చి ఈ సంగతులు యోహానుకి బయలుపరిచాడు అన్నటువంటి విషయాలు స్పష్టంగా తెలుస్తా ఉన్నాయి. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 32వ వచనంలో ఉంటుంది కదా, వ్యభిచార కారణం బట్టి కాక మరి ఏ కారణం బట్టి అయినా భార్యను విడనాడితే ఆమె వ్యభిచారిణిగా చేయుచున్నాడు. అలాగే విడవబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు కూడా వ్యభిచరించుచున్నట్టే అని ఉంటది కదా. అంటే యాక్చువల్గా మన ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకుంటే గ్రౌండ్స్ ఫర్ డివోర్స్ లో అడల్టరీ ఎలా ఉంటది, దాంతో పాటు డిజర్షన్ అని, తర్వాత క్రూయాలిటీ,
తర్వాత అవును కన్వర్షన్ టు ద రిలీజియన్, తర్వాత ఇంకేం ఉంటాయి అవును కదా. ఇలా అవును చాలా చాలా కారణాలు ఉన్నాయి కదా. అవును అలాగే అవును కంటేజియస్ డిసీజెస్ ఏమైనా ఉంటాయి. అవును అయితే అది బైబిల్లో అదొక్కటే కారణం చెప్పింది. ఒకవేళ ఇలాంటివి కూడా ఉంటే దాన్ని ఎలా అర్థం చేసుకోలేము? ఎస్ ఎస్ అయితే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి దినేష్ బ్రదర్. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు 17వ వచనంలో ఒక క్లారిటీ ఇచ్చారు మనకి. నేను ధర్మశాస్త్రమును కానీ ప్రవక్తల వచనాల్ని కానీ కొట్టివేయడానికి రాలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ధర్మశాస్త్రంలో ఆల్రెడీ విడాకుల విషయంలో వేరే ఏదైనా వెసులుబాటు కల్పించి ఉంటే, లేదా దేవుని న్యాయం ప్రకారం ఇంకెక్కడైనా తన పూర్తి వాక్య ప్రత్యక్షతలో విడాకులు తీసుకోవడానికి న్యాయమైనటువంటి ఇంకేదైనా కారణాలు ఒకవేళ గుర్తించుంటే దాన్ని ఏమి కొట్టివేయట్లేదు ఆయన. అయితే ఇక్కడ వ్యభిచార కారణం తప్ప అన్నటువంటి మాట చెప్తున్నప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఇతర కారణాల వల్ల కూడా మనం విడాకులు తీసుకోకూడదు అని అర్థం చేసుకోకూడదు. 20వ వచనంలో ఏమంటున్నాడంటే, మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికం అవ్వకపోతే మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరు. అంటే యేసుక్రీస్తు ప్రభు తన బోధ అంతా కూడా పరిసయ్యుల బోధలకు వ్యతిరేకంగా ధర్మశాస్త్రానికి అనుగుణంగా బోధిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ప్రాథమికంగా వ్యభిచారం అనేటటువంటి కారణం ధర్మశాస్త్రం గుర్తిస్తా ఉంది. అవి కాకుండా ఈ శాస్త్రులు పరిసయ్యులు చాలా కారణాలు వాళ్ళు వాళ్ళ స్వంత నియమాల్లో కల్పించుకున్నారు. అంటే పలానా కారణాలు ఉంటే భార్యకు ఒక వ్యక్తి విడాకులు ఇవ్వచ్చు అన్నటువంటి కొన్ని కారణాలు వాళ్ళు రాసుకున్నారు అనమాట. చాలా అంటే చాలా బాధ కలిగించేటటువంటి కారణాలు అనమాట. వాటి గురించి మనం చదివితే ఎలా ఉంటదంటే, ఒకవేళ అంటే ఇప్పుడు చాలా 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 పెద్ద లిస్ట్ ఉంటది అక్కడ. అందులో చాలా చీప్ గా ఉండేటటువంటి పాయింట్స్ ని ఒకవేళ మనం పరిగణలోకి తీసుకుంటే, కూరలో కారం లేదా ఉప్పు సరిగా వేయలేదు ఆమె. కారం కాదు, సారీ, కూరలో ఉప్పు సరిగా వేయలేదు ఆమె. ప్రొపోర్షనేట్ గా వండలేదు, ఆ రెసిపీ సరిగా కుదరలేదు కాబట్టి ఆమెలో నీకేదో నచ్చంది ఏదో ఉంది కాబట్టి ఆ కారణాన్ని బట్టి కూడా విడాకులు తీసుకోవచ్చు అని రాస్తున్నారు. అంటే అలాంటి చాలా లిస్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ నేపథ్యం నుండి మాట్లాడుతుండే యేసుక్రీస్తు ప్రభు. అంటే ఇలా ప్రతి చిన్న కారణాలని బట్టి కూడా ప్రతి అన్యాయపు కారణాన్ని బట్టి కూడా భార్యకు విడాకులు ఇచ్చేటటువంటి వెసులుబాటు మీరు ఏవైతే కల్పించుకున్నారో అదంతా కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది. అన్యాయం చేయబడితే తప్ప, మీరు అన్యాయం చేయబడితే తప్ప మీ భార్య చేత కానీ మీ భర్త చేత కానీ మీరు విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు వేరుపరచడమే అవుతుంది. కాబట్టి అది న్యాయమైనది కాదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు. కానీ మీరు చెప్పినట్టుగా కొన్ని ఇతర సందర్భాల్లో కూడా విడాకులు తీసుకోవడం అనేది సాధ్యమే ఖచ్చితంగా. అది ధర్మశాస్త్రంలో కూడా గుర్తించబడింది. అంటే అవన్నీ కూడా ఏదో ఒక రకంగా వ్యభిచారానికి దారి తీసేటటువంటి పరిస్థితులే అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిర్గమకాండం 21వ అధ్యాయం 10వ వచనంలో అఫ్ కోర్స్ అక్కడ కాంటెక్స్ట్ ఏమో స్లేవ్స్ గురించి, అంటే దాసుల కాంటెక్స్ట్ గురించి మాట్లాడుతూ ఉంది. కానీ అక్కడ కూడా గుర్తించబడినటువంటి హక్కుల్ని మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, ఒకవేళ దాసిగా ఉన్నటువంటి ఒక స్త్రీకి అదనంగా ఒక వ్యక్తి ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకుని ఆమె విషయంలో ఆమెకి ఆహారము, తర్వాత ఆమెకి నిత్యావసరమైనటువంటి విషయాలు ఆమెకి ఇవ్వకుండా, అలాగే సంసార ధర్మం ఆమె పట్ల నిర్వర్తించకుండా ఉంటే ఆమె స్వతంత్రురాలుగా వెళ్ళిపోవడానికి ఆమెకు అధికారం ఉంది అన్నటువంటి మాట చెప్పు. అంటే ఆమె అన్యాయం చేయబడుతున్నటువంటి ఒక స్థితిలో ఉంది కాబట్టి అన్నటువంటి రికగ్నిషన్ అక్కడ కనబడతా ఉంది. చాలా దాసి కాదు బ్రదర్, అక్కడ భార్య కాదు కదా. అంటే దాసిని పెళ్లి చేసుకున్నటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంటే సంసార ధర్మం దాసి పట్ల కాదు కదా చేయాల్సింది, భార్య పట్లనే చేయాలి. యా సో అలాంటి ఒక సందర్భాన్ని గురించి చదువుతున్నాం. తర్వాత రీమ్యారేజ్ గురించి కూడా ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 1-4 వరకు ఉన్నటువంటి సందర్భం చదివితే, విడాకుల పత్రం ఇచ్చి ఒక వ్యక్తి ఒక స్త్రీని విడిచిపెట్టేస్తే ఆమె వెళ్ళి ఇంకొకరికి భార్యగా ఉండొచ్చు, కానీ జస్ట్ మొదట విడిచిపెట్టినటువంటి ఆ పురుషుని దగ్గరికి మాత్రమే తిరిగి రావడం అనేది వీలు పడదు ఇంకొకరిని విధానం చేసుకున్న తర్వాత అన్నటువంటి చెప్పబడింది. అంటే అది వ్యభిచార హేతువు చేత విడాకులు ఇచ్చినటువంటి ఒక సందర్భం కాదు, ఆమె అన్యాయం చేయబడినటువంటి ఒక సందర్భాన్ని గురించి మాట్లాడుతుంది మనం అర్థం చేసుకోవాలి అక్కడ. అంటే దాని గురించి చాలా డిస్కషన్ ఉంది, చాలా విశ్లేషించుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. నేను జస్ట్ ఇన్ పాసింగ్ చెప్పేస్తున్నాను. బట్ ఆ సబ్జెక్ట్ ఒకవేళ స్టడీ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. తర్వాత కూడా మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో పౌలు చెప్తా ఉన్నాడు కదా, ఒకవేళ అవిశ్వాసిని విడాకులు ఇచ్చి దూరం చేసుకునేటటువంటి హక్కు విశ్వాసికి లేదు.
కానీ ఒకవేళ అవిశ్వాసురాలు కానీ అవిశ్వాసి కానీ వెళ్ళిపోతే ఆ సహోదరుడు కానీ ఆ సహోదరి కానీ బంధకంలో ఉండరు, వాళ్ళు ఫ్రీ అవుతారు దాంట్లో నుంచి అన్నటువంటి మాట చెప్తాను. సో ఇలాంటి వేరే సందర్భాల్లో కూడా అంటే వాళ్ళు అన్యాయం చేయబడినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అలాంటి చాలా రికగ్నైజ్ చేయబడి. సో దెర్ ఆర్ సెవరల్ అదర్ రీజన్స్ ఆల్సో ఫర్ విచ్ వీ కెన్ లాఫుల్లీ డివోర్స్. కానీ మనం ఎప్పుడు కూడా అన్యాయం కారణంగా విడాకులు ఇస్తున్నాము అన్న పక్షంలో ఉండాలి తప్ప మనం అన్యాయం చేస్తూ విడాకులు ఇస్తున్నాము అన్నటువంటి పక్షంలో ఎప్పుడు ఉండకూడదు. అది లేఖన సారాంశం ఈ అంశం మీద ఎప్పుడైనా. ఓకే, సో ఓకే యా యా అయితే బ్రదర్ లాస్ట్ ఇది వీక్ ఓకేనా? ఇది ఓకే. లాస్ట్ వీక్ దాను గోత్రం గురించి మనం ఒక డిస్కషన్ విడిచిపెట్టాం కదా. అట్లాగే అవును బ్రదర్. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 12 గోత్రాలు ప్రస్తావించబడ్డాయి, కానీ దాను గోత్రము ఎందుకు ప్రస్తావించబడలేదనే క్వశ్చన్ రైజ్ చేశారు మీరు. అవును సో దానికి నేను చెప్పిన ఆన్సర్ కంటే బెటర్ ఆన్సర్ నాకు ఎక్కడ దొరకలేదు. ట్రై చేశాను, బట్ అంటే నేనేం చెప్పానంటే ఇప్పుడు యూదా గోత్రం గురించి మనకు చెప్పబడింది కొత్త నిబంధనలో, యూదులు అని పిలువబడ్డారు, కానీ వాళ్ళతో పాటు బిన్యామీనీయులు ఉన్నారు, లేవీయులు కూడా కలిసి ఉన్నారు. అలాంటి ఏదైనా మిశ్రిత గోత్రంగా మారిపోయి ఉండొచ్చు దాను గోత్రం కూడా, వారిలో ఉన్నటువంటి అల్ప సంఖ్యాకుల కారణంగా వేరే ఏదైనా గోత్రంతో కలిసిపోయేటటువంటి, అంటే యోసేపు మనసే అని ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి కదా, ఆ రెండిట్లో ఏదైనా గోత్రంతో పాటుగా దాను కూడా ఒకవేళ కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది. అది తప్ప వాళ్ళు ప్రస్తావించబడకపోవడానికి వేరే కారణం ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మాత్రమే కదా, ఎజ్రా కాలంలో జరిగినటువంటి ఆ ఒక లిస్టింగ్ అవుట్ లో కూడా మనము మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ కూడా దాను గోత్రం ప్రస్తావన ఉండదండి. అంటే బహుశా అప్పటికి బబులోన్ చెర నుండి వాళ్ళు తిరిగి వచ్చారు. సో ఆ టైం వరకు కూడా దాదాపుగా ఎక్స్టింక్ట్ అయిపోయేటటువంటి ఒక స్టేజ్ లో ఉండుండొచ్చు ఈ దాను గోత్రపు సభ్యులందరూ కూడా. అంటే బహుశా వాళ్ళకి దే వర్ వెరీ లెస్ ఇన్ నంబర్ ఆర్ దే వర్ స్కాటర్డ్ బియాండ్ బీయింగ్ గ్యాదర్డ్ అన్న స్టేజ్. అంటే అలా అయ్యి ఉండే అవకాశం లేదు, ఎందుకంటే అందరినీ నేను మళ్ళీ తిరిగి తీసుకొస్తాను అన్నటువంటి వాగ్దానం కూడా దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉండడం కారణం చేత ఏదైనా వేరే గోత్రం చేత వాళ్ళు ఐడెంటిఫై చేయబడడం, లేదా వేరే ఏదైనా గోత్రంలో వాళ్ళు కలిసిపోయి ఉండడం అనేది జరగాలి. అందుకని వాళ్ళ సెపరేట్ ఐడెంటిటీ మెన్షన్ చేయడం వీలు పడి ఉండకపోవచ్చు అన్నది మాత్రమే నాకు కన్విన్సింగ్ అనిపిస్తుంది. అంటే కామెంటేటర్స్ ఇంకా చాలా చాలా రీజన్స్ ఇచ్చారు, కానీ అవేవి కూడా నాకు కన్విన్సింగ్ అనిపించలేదు. అంటే క్రీస్తు విరోధి దాను గోత్రం నుండే వస్తాడు కాబట్టి అని కొంతమంది చెప్పారు. విగ్రహారాధికులుగా పూర్తిగా మారిపోయి దేవుణ్ణి విడిచిపెట్టారు కాబట్టి వాళ్ళు మొదటికే తుడిచివేయబడ్డారు అని ఒక విషయం చెప్పబడింది. సో ఇట్లా చాలా చాలా కారణాలు చెప్పారు, కానీ అవన్నీ కూడా జస్ట్ కంజెక్చర్స్ గానే అనిపించాయి అనమాట. నేను చెప్పేది కూడా ఒక కంజెక్చర్ యాక్చువల్లీ, ఎందుకంటే క్లియర్ రీజన్ ఇది అని బైబిల్ ఎక్కడ స్టేట్ చేయట్లేదు. మొదటి దినవృత్తాంతంలో 4:7లో కానీ ప్రకటన 7లో కానీ వీళ్ళు ప్రస్తావన 4 నుంచి అదే ప్రకటన 7:4 నుంచి 6లో ఉన్నటువంటి వచనాల్లో వీళ్ళు ప్రస్తావించబడకపోవడానికి కారణం ఇది అన్నటువంటి స్టేట్మెంట్ ఎక్కడ బైబిల్ ఇవ్వట్లేదు. కానీ ఇతర విషయాల్ని మనం పరిగణలోకి తీసుకుని ఆలోచించినప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఐ కుడ్ అరైవ్. బహుశా వాళ్ళు ఇంకేదైనా గోత్రంతో కలిసిపోయి ఉండాలి అని. ఓకే Yes. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దినేష్ గారు. తర్వాత లైవ్ చాట్ నుంచి ఒక ప్రశ్న తీసుకుంటా ఉన్నాను. క్రిస్టియన్ అని ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, బ్రదర్, నా శారీరక మానసిక బలహీనతల్లో దేవునిపై ఎలా ఆధారపడాలి, ఐ మీన్ ఆయనపై ఆధారపడి వాటిని ఫేస్ చేయడం మనకి ఎలా సాధ్యం, అది ప్రశ్న. యా, ముందుగా మనము అంటే ఈ ప్రశ్న అడిగిన వారు క్రిస్టియన్ అనే ఐడి నుంచి అడిగారు అని మీరు అన్నారు. సో నిజంగా ఒక క్రిస్టియనే అడుగుతున్నారు అంటే యథార్థ భావంలో యేసుక్రీస్తు ప్రభుని తన రక్షకుడిగా తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి అడుగుతున్నాడు అని నేను అడుగుతున్నారు అన్నటువంటి విషయాన్ని నేను ఒకవేళ ఊహిస్తే కనుక, యేసుక్రీస్తు ప్రభు మన ఆధ్యాత్మిక అవసరత అత్యంత క్లిష్టమైనటువంటి అత్యంత అసాధ్యం అనిపించేటటువంటి ఒక పరిస్థితి నుండి యేసుక్రీస్తు ప్రభు మన ఆత్మను రక్షించాడు అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నాం. అంటే రక్షింపబడినటువంటి ఒక వ్యక్తి యథార్థమైనటువంటి ఒక క్రైస్తవుడు. సో యేసుక్రీస్తు ప్రభు మన ఆత్మ విషయంలో మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయి ఉన్నటువంటి స్థితిలో, దేవుని ఉగ్రతకు మాత్రమే మనం పాత్రులమై ఉన్నటువంటి స్థితిలో, సాతాను బంధకంలో మనం ఉన్నటువంటి స్థితిలో, కేవలం మన శరీర ఇచ్చలను మాత్రమే నెరవేర్చేటటువంటి బందీలుగా మనం చేయబడినటువంటి ఆ స్థితిలో
పాపానికి దాసులము అని చెప్పబడినటువంటి ఆ స్థితి నుండి మనల్ని విడిపించి మనల్ని రక్షణలోనికి నడిపించగలిగారు అని అంటే, మన ఆత్మకు అంత గొప్ప రక్షణ అనుగ్రహించగలిగేటటువంటి దేవుడు మన శరీర సంబంధమైనటువంటి బలహీనతల్లో, మన శరీర సంబంధమైనటువంటి రుగ్మతల్లో కూడా మనకు చాలినవాడు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. ఇఫ్ హీ కెన్ సేవ్ మీ ఫ్రమ్ ద గ్రేటర్ ఈవిల్, హీ కెన్ డెఫినెట్లీ సేవ్ మీ ఫ్రమ్ ఎనీథింగ్ లెస్ దాన్ దట్. సో అది మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా ఆయన వాగ్దానాలు, అంటే నా కృప నీకు చాలు అన్నటువంటి ఆ వాగ్దానం ఏదైతే అపోస్తలుడికి ఇవ్వబడిందో, అది దేవుని బిడ్డలందరికీ చాలినటువంటి ఒక వాగ్దానం వాస్తవానికి. నిన్ను ఎన్నడను విడువను, ఎన్నడను ఎడబాయను అని యెహోషువకు దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని సంఘం అంతటికీ కూడా వర్తింపజేసే విధంగా హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రిక 13:5 మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో నిన్ను ఎన్నడను విడువను, ఎన్నడను ఎడబాయను అన్నప్పుడు మన అనారోగ్యంలో, మన బలహీనతల్లో అన్నిట్లో కూడా ఆ వాగ్దానము మనం చేత పట్టుకుని దేవుని పైన మనం ఆధారపడచ్చు. తప్పకుండా మేలు నిమిత్తమే సమస్తము సమకూడి జరుగుతున్నాయి మన జీవితంలో. అలా ప్రతి పరిస్థితిని మన జీవితంలో దేవుడు నియంత్రిస్తున్నాడు అన్నటువంటి వాగ్దానం మనకు ఇవ్వబడింది. మనం దేవుని ప్రేమించే వారమైతే మన జీవితంలో జరిగే ప్రతిదీ, ఆయన అనుమతించే ప్రతిదీ, అది ప్రస్తుతం కీడుగా కనబడినప్పటికీ అది మనకు నిత్యత్వంలో మేలుగానే పరిణమిల్లుతుంది, దేవునికి మహిమ తీసుకొచ్చేటటువంటి ఒక పరిస్థితిగానే ఉండబోతుంది అన్నటువంటి విషయాన్ని మనము నమ్మి ఆయన పైన ఆధారపడి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అంటే నీ భారమంతా దేవుని పైన మోపమని దేవుడు చెప్పినటువంటి విధంగా మా భారమంతా మనమే మోస్తున్నట్టుగా దాన్ని మనం దాని విషయంలో మనం బాధ అనుభవించే వారిగా కాకుండా దేవుని పైన ఆధారపడే వారిగా మనం విశ్వాసులుగా ముందుకు కొనసాగాలి అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సో చాలినన్ని వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన తన వాగ్దానం విషయంలో నమ్మకస్తుడు అన్నటువంటి రుజువులు కూడా తన వాక్యంలో ఇచ్చాడు. దట్ షుడ్ బి ద ఫర్మెస్ట్ అష్యూరెన్స్ ఫర్ us in times of all troubles, bodily or spiritual. ఎస్ బ్రదర్. తర్వాత లాస్ట్ వీక్ మనం విడిచిపెట్టిన మరో ప్రశ్న కూడా ఉంది కదా గారు, దాన్ని చదివి వినిపిస్తాను. సరే, దాన్ని కూడా అడ్రస్ చేయడానికి జోసెఫ్ బేగరీ అని ఐడియన్స్ అడిగినటువంటి ప్రశ్న. సౌలు 30 సంవత్సరాల వయసులో రాజుగా నియమించబడ్డాడు. 40 సంవత్సరాలు పరిపాలించి చనిపోయాడు. అంటే మొత్తం 70 సంవత్సరాలు బ్రతికినట్టు. దావీదు సౌలు చనిపోయాకే రాజుగా రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. అప్పుడు దావీదుకి 30 సంవత్సరాల వయస్సు. సౌలు నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోయిన సమయంలో దావీదు పుట్టాడా? దావీదు పుట్టకముందే దేవుడు దావీదును రాజుగా నిర్ణయించాడా అనేది ప్రశ్న. అంటే లాస్ట్ వీక్ కూడా మనం ఆల్మోస్ట్ టువర్డ్స్ ద ఎండ్ ఈ క్వశ్చన్ చదివినట్టున్నాం. కొంచెం హడావిడి ఉండింది యాక్చువల్లీ. సో ఐ కుడ్ నాట్ రియలీ రీజన్ అవుట్. కానీ నేను దీని గురించి తర్వాత ఆలోచించినప్పుడు నిజానికి అక్కడ ప్రశ్న ఎందుకు అరైజ్ అవుతుంది అన్నది నాకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు అని అంటే, ఇప్పుడు 70 సంవత్సరాలు పరిపాలించి సౌలు చనిపోయిన తర్వాత దావీదు పరిపాలించడం స్టార్ట్ అయినప్పుడు దావీదుకి 30 సంవత్సరాల వయసు ఉంది అని అంటే, సౌలుకి 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దావీదు పుట్టుండాలి. ఇఫ్ మై మ్యాథమెటిక్స్ ఇస్ కరెక్ట్ బ్రదర్ యశ్వంత్. కరెక్టే కదా? యా, ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ మ్యాథమెటిక్స్. యా, ఓకే. సో ఒకవేళ అలా అయి ఉంటే కనుక, ఇప్పుడు సౌలు ఏ వయసులో ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, దురాత్మ ఆయన్ని ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది అన్నటువంటి విషయం మనకి ఎక్కడ చెప్పబడలేదు వాక్యంలో. కాబట్టి 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దావీదు పుట్టుంటే దాదాపుగా ఒక 50 సంవత్సరాల వయసు, 55 సంవత్సరాల వయసు అతనికి వచ్చినప్పటి నుండి ఒకవేళ ఇదంతా కూడా ప్రారంభం అవుతాయి సమస్య సౌలుకి. ఇంకొక 5 సంవత్సరాలు మాక్సిమం వేసుకుని 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దావీదు అతని దగ్గరకు వచ్చి అతని విషయంలో పరిచారం చేసి ఉండొచ్చు. ఒకవేళ ఆ పాట పాడి వాయిద్యం వాయించి దాని ద్వారా దురాత్మ నుండి ఉపశమనం కల్పించడం అనేది ఏదైతే దావీదు చేశాడు, అదంతా కూడా అప్పుడు కూడా చేసి ఉండొచ్చు అతను. ఓకే, ఆ తర్వాత కొంతకాలము ఆ తర్వాతనే ఇట్ మే నాట్ హావ్ టేకెన్ రియలీ వెరీ లాంగ్. అంటే అతను గోలియాతును ఓడించడం కానీ, తర్వాత సౌలు చేత ద్వేషించబడటం కానీ, అదే మీకాల్తో వివాహం అయిన తర్వాత అతను సౌలు చేత చాలా సార్లు టార్గెట్ చేయబడి అతను అక్కడి నుంచి పారిపోవాల్సినటువంటి పరిస్థితులు రావడం, ఇవన్నీ కూడా ఆ తర్వాత జరిగి ఉండొచ్చు డెఫినెట్లీ. బట్ అంటే క్వశ్చన్ లో ఉన్నటువంటి విషయాన్ని మించి కూడా నేను చెప్తున్నాను అనుకుంటా. బట్ క్వశ్చన్ లో ఉన్నటువంటి విషయం ఏంటంటే 30 సంవత్సరాల వయసు అతనికి
ఉంది కాబట్టి ఇది సౌలు చనిపోయినటువంటి సమయంలో మరి సౌల్ని పరిశుద్ధాత్మ విడిచి వెళ్ళినప్పుడు ఆ ఇంకా పుట్టుండకపోవచ్చా, లేకపోతే రాజుగా నియమించబడినప్పుడు ఆయన పుట్టక ముందే నియమించారా అన్నటువంటి క్వశ్చన్ ఎందుకు రైజ్ అయింది అనేది అర్థం కాదు. ఆ, ఎందుకంటే అది Yeah. నేను చెప్పినటువంటి టైం టైం పీరియడ్ లో ఎప్పుడైనా జరిగి ఉండేటటువంటి అవకాశం ఉంది కదా. సో ఎస్, అంటే ఐ డోంట్ ప్రశ్న థింక్ అడిగిన పరిధిలో అయితే ఆ సమాధానం చాలా ప్లెయిన్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ ప్రశ్న ఇంకా ఆన్సర్ పూర్తి స్థాయిలో ఆన్సర్ చేయబడకపోతే మరలా తిరిగి అడిగే ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరైతే ప్రశ్న అంటే అడిగారో. కొన్నిసార్లు ప్రశ్నలో మీ మైండ్ లో ఏదైనా ఉండిపోయి ఉండొచ్చు, ఇంకేదైనా పాయింట్ మీరు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినటువంటి పాయింట్ అది సరిగ్గా మీరు అడిగిన క్వశ్చన్ లో ఎక్స్ప్రెస్ అయి ఉండకపోవచ్చు. అలాంటిది ఏదైనా ఉంటే కనుక మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసి అడిగితే నేను మళ్ళీ దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎస్ బ్రదర్. తర్వాత చంద్రశేఖర్ అనే ఐడి నుంచి జాయిన్ అవుతుంటారు. మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. గుడ్ ఈవినింగ్ బీబో అన్న. గుడ్ ఈవినింగ్. నా పేరు చంద్రశేఖర్ అండ్ నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. హలో బ్రదర్ చంద్రశేఖర్. ఆఫ్టర్ లాంగ్ టైం. ఎస్ యా, నా క్వశ్చన్ ఏంటంటే రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్షిప్ అనేది బైబిల్లో ఉంది కదా, అది నిస్సంకోచంగా ఇంకా ఎటువంటి డౌట్స్ లేకుండా ఆ ప్రిన్సిపల్ ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి వర్సెస్ అదంటే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. దాని యొక్క క్లుప్తంగానైనా సరే క్లియర్ గా చెప్పాలనేది డెఫినేషన్ ఒకటి ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే దాంట్లో ఉన్న ప్రిన్సిపల్ నిస్సంకోచంగా కొన్ని వర్సెస్ ఏవేవైతే వర్సెస్ లో అది ఎక్స్ప్రెస్ అవుతుందో ఆ వర్సెస్ కొన్ని చెప్పగలరు. ఓకే, రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్షిప్ అంటే ఈ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్షిప్ అని థియోలాజియన్స్ దేన్ని అన్నారు అని అంటే ఆరాధించబడేటటువంటి దేవుడు తాను ఎలా ఆరాధించబడాలో నిర్ణయించేటటువంటి అధికారం ఆయనకు మాత్రమే ఉంది. ఆరాధించే మనుషులకు ఆ దేవుడిని ఎలా ఆరాధించాలి అన్నటువంటి విషయాన్ని నిర్ణయించే స్వేచ్ఛ ఇవ్వబడలేదు. అంటే దేవుడు ఆరాధన పొందేవాడు కాబట్టి, నేను ఆరాధించబద్ధుడనే ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆయన ఎలా ఆరాధించబడాలో ఆయనే నిర్ణయించాలి. ఆయన బయలుపరిచినటువంటి విధానంలో నేను ఆరాధిస్తేనే అది ఆయనకు అంగీకారమైనటువంటి ఆరాధన అవుతుంది. స్వీయ కల్పితమైనటువంటి ఏ ఆరాధన కూడా దేవునికి అంగీకారమైనది కాదు. అంటే మానవ కల్పితమైనటువంటి ఏ ఆరాధన కూడా దేవునికి అంగీకారమైనది కాదు. ఎందుకంటే అది మానవుని పతన ఆలోచన నుండి పుట్టినటువంటిది, దేవుని పరిపూర్ణమైనటువంటి స్థాయికి తగినది కాదు. సో నాకు ఇలాగే నచ్చింది కాబట్టి నేను ఇలాగే దేవుడిని ఆరాధిస్తాను, ఇలాగే దేవుడు దాన్ని అంగీకరించాలి అని అనుకునేటటువంటి అధికారం మానవుడికి లేదు. దేవుడే ఆయన ఎలా ఆరాధించబడాలో బయలుపరచాలి. ఆ బయలుపరిచినటువంటి పరిధిలో, ఆ పరిమితిలో మాత్రమే మానవుడు ఆరాధించాలి. అప్పుడు మాత్రమే అది దేవునికి అంగీకారమైన ఆరాధించింది అన్నది రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్షిప్. అంటే వాక్యము ఆరాధనను క్రమపరిచింది. అంటే ఎలా ఆరాధన ఉండాలి అన్నటువంటి ఆరాధన క్రమాన్ని వాక్యమే నిర్ధారించింది, నియమించింది. దాని వెలుపల మనం రెగ్యులేట్ చేసింది. రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. సో దానికి వెలుపల మనం ఆరాధించడానికి వీలు లేదు అన్నది ఇక్కడ ఉన్నటువంటి ఆలోచన. సో ఈ తలంపు ఏదైతే ఉందో ఇది కేవలం ఒక థియోలాజికల్ ఒపీనియన్ మాత్రమేనా, లేకపోతే దీనికి వాక్య ఆధారం ఉందా స్పష్టంగా అన్నది మీ రెండవ ప్రశ్నలో ఆస్పెక్ట్, ఇఫ్ ఐఎమ్ రైట్. సో అదే కదా బ్రదర్ అడిగింది? అవునండి, వాక్యం నుంచి నేరుగా ఏమైనా చూడగలుగుతామా? కరెక్ట్. ఎస్. దేవుడు చాలా స్పష్టంగా ఆ మాటలు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాము. మీరు ఒకవేళ నిర్గమకాండము 20వ అధ్యాయంలో దేవుని 10 ఆజ్ఞలు ఒకవేళ మనం పరిగణలో తీసుకుంటే కనుక మొదటి ఆజ్ఞ ఏమో ఎవరిని ఆరాధించాలి అన్నటువంటి విషయంతో వ్యవహరిస్తా ఉంది. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నటువంటి విషయం చెప్పబడింది. రెండవ ఆజ్ఞ ఒకవేళ మీరు పరిగణలోకి తీసుకుంటే ఎలా ఆరాధించాలి అంటే ఎలా ఆరాధించకూడదు అన్నటువంటి మాట చెప్తూ ఎలా ఆరాధించాలి అన్నది ఆయన పరోక్షంగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఎవరిని ఆరాధించకూడదు అన్నటువంటి మాటలు చెప్తూ ఎవరిని ఆరాధించాలో ఎలా చెప్పారో అలాగే, అంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నప్పుడు నేను మాత్రమే దేవుడిగా ఉండాలి అన్న భావం ఎలా వచ్చిందో, అలాగే ఎలా ఆరాధించకూడదు అని చెప్పడంని బట్టి ఎలా ఆరాధించాలో ఆయన చెప్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంటే నువ్వు కల్పించుకున్నటువంటి ఏ విగ్రహం ద్వారా కూడా నన్ను ఆరాధించు, దేని రూపాన్ని చేసి దాన్ని సాగిలపడడం ద్వారా నన్ను ఆరాధించకూడదు అన్నటువంటిది రెండవ ఆజ్ఞ.
అయితే ఆ ఆజ్ఞలో ఉన్నటువంటి నియమం ఏంటి అని అంటే, నువ్వు ఇలా ఆరాధిస్తానని నువ్వు తీర్మానించుకుంటే సరిపోదు. నన్ను నేను చెప్పినట్టుగానే ఆరాధించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అన్నటువంటి ఆ పాజిటివ్ కమాండ్మెంట్ ఏదైతే ఉందో అదే నెగటివ్ గా ఇక్కడ రెండవ ఆజ్ఞలో చెప్పబడినట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. దాన్ని బేస్ చేసుకుని వాక్యం అంతా కూడా మనం పరిశీలించి అర్థం చేసుకుంటే ఆ, సి- ఆ, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 32వ వచనంలో నేను మీకు ఆజ్ఞాపించినటువంటి విషయాల్ని మీరు చేయాలి, అందులోంచి ఏది తీసివేయడానికి వీల్లేదు, అందులో ఏది కలపడానికి వీల్లేదు అని ఆరాధన సందర్భంలోనే చెప్పబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. 30-31 వచనాలు సందర్భం మనం చదివితే కనుక ఆరాధన విషయంలోనే మాట్లాడుతున్నట్టుగా మనం చదువుతాం అక్కడ. దానికి మీరు ఏమి కలపడానికి వీల్లేదు, ఏమి చేర్చడానికి ఏమి తీయడానికి వీల్లేదు అన్నటువంటి నిషేధాన్ని దేవుడు అక్కడ, ఆ ఆజ్ఞను దేవుడు అక్కడ నేర్పిస్తున్నట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఆ వాక్యం అంతట్లో కూడా ఇది కనిపిస్తా ఉంటది మనకి. అంటే మనం మొదటి నుంచి గమనిస్తే కూడా అసలు కయ్యను అర్పణాన్ని దేవుడు ఎందుకు తిరస్కరించాడు, హేబెలు అర్పణాన్ని ఎందుకు అంగీకరించాడు అన్నటువంటి విషయాల దగ్గర నుంచి మనం పరిశీలిస్తే ఆ సౌలు కొన్నిటిని దేవునికి అర్పించాలని తీసుకొచ్చినప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో దేవుడు దాన్ని ఎందుకు అంగీకరించలేదు అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, అలాగే ఉజ్జా దేవుని విషయంలో ఆసక్తి కలిగి మందసం కింద పడకుండా తన చేయి చాపి దాన్ని పట్టుకోవాలన్న ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఎందుకు ఆ సేవను అంగీకరించలేదు అన్నటువంటి విషయాన్ని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. అలాగే లేవికాండం 10వ అధ్యాయం 1-2 వచనాల్ని మనం పరిగణలోకి తీసుకున్నాం. అసలు అహరోను కుమారులైనటువంటి నాదాబు అబిహు తీసుకొచ్చినటువంటి ఆ ధూపార్పణాన్ని దేవుడు అంగీకరించకుండా దాన్ని అన్యాగ్నిగా పరిగణించి వాళ్ళని ఎందుకు మరణదండనతో శిక్షించాడు అన్నటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే, అలాగే కొత్త నిబంధనకు వచ్చేసరికి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 6వ వచనంలో మీరు మనుషులు కల్పించినటువంటి పద్ధతుల్ని దైవోపదేశములుగా బోధిస్తూ వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు శాస్త్రుల్ని పరిశీలిని ఖండించాడు అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, అంటే చాలా స్పష్టంగా అక్కడ వ్యర్థమైన ఆరాధన అనేది ఒకటి ఉంది, అది మనుషులు కల్పించినటువంటి పద్ధతిని మీరు దైవోపదేశాల స్థానం ఇచ్చి అలా దాన్ని ఆచరించినప్పుడు మీరు చేసినటువంటి ఆరాధన క్రియ కూడా వ్యర్థమైన ఆరాధనగా పరిగణించబడుతుంది అని చెప్పడానికి చెప్పబడినటువంటి ఒక సందర్భం చాలా స్పష్టంగా. కాబట్టి దాని గురించి మనం ఆలోచిస్తే, అట్లాగే ఆ రెండవ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలీయ నోటి మాట ద్వారా లేదా వారి సాంప్రదాయం ద్వారా మనకు అందించబడినటువంటి విధులకే మనం కట్టుబడి ఉండాలి అన్నటువంటి ఆజ్ఞ మనకి ఇవ్వబడ్డాన్ని గురించి మనం ఆలోచిస్తే చాలా స్పష్టంగా దేవుడు ఆయన ఎలా చెప్పాడో అలాగే మనం ఆరాధించాలి, దాని వెలుపల మనం ఆరాధిస్తే ఆయన అంగీకరించే దేవుడు కాదు అన్నటువంటి నియమాన్ని చాలా స్పష్టంగా తన వాక్యంలో నేర్పిస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వాక్యాధారం చాలా సమృద్ధిగా ఉన్నటువంటి ఒక సిద్ధాంతంగా ఇది మనకు కనబడతా ఉంది. అంటే ఈ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్ అనేది వాక్య క్రమాన్ని బట్టే మనం ఆరాధించాలి, వాక్యంలో దేవుడు బయలుపరిచినటువంటి విధానంలోనే మనం ఆరాధించాలి, మన స్వంత పద్ధతిలో మనం ఆరాధించడం అనేది దేవునికి అంగీకారమైనటువంటి విషయం కాదు అని చాలా స్పష్టంగా వాక్యం బోధిస్తున్నటువంటి ఒక సిద్ధాంతంగానే కనబడతాం. విక్టర్ గారు మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడింది అన్న. థ్యాంక్ యూ అన్న. అదే వాక్య పరిమితుల్లోనే మనము దేవుణ్ణి ఆరాధించాలి. అంటే ఇంకో విధంగా చెప్పాలి అని అంటే దేవుడు తనని ఎలా ఆరాధించాలని చెప్పి వాక్యంలో బయలుపరిచాడో ఆ విధంగానే మనం ఆరాధించాలి. ఎగ్జాక్ట్లీ. మీరు ఇందాక ఆ మాట చెప్తూ పతన స్వభావంలో ఉన్నటువంటి మనిషి ఆలోచనలోంచి పుట్టుకొచ్చినది అన్న మాట అన్నారు, ఎలా ఆరాధించకూడదు అని చెప్తూ. సో ఇప్పుడు నేను దేవుని ఆత్మ చేత రక్షింపబడి నా స్వభావం నవీనపరచబడి, సో అలాంటప్పుడు నాది పతన స్వభావం కాదు కదా, కాబట్టి నా ఆరాధన మౌలికంగానే బై డెఫినేషన్ వాక్యానుసారంగానే ఉండే అవకాశం ఉంటుంది కదా. అంటే ఎవ్రీ డీటెయిల్ ఇలా ఆరాధించాలి అని చెప్పి స్పెసిఫిక్ గా ఉండదు, జనరల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా. సో నేను ఆ లిమిట్ లోనే నా ఆలోచన చొప్పున, నేను నవీనపరచబడినటువంటి స్వభావం కలిగిన నా ఆలోచన చొప్పున నేను ఆరాధించవచ్చు కదా. అంటే యాక్చువల్లీ ఇక్కడ నవీనపరచబడిన స్వభావం కలిగినటువంటి వ్యక్తికి ఉండే లక్షణం ఏంటి అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. నవీనపరచబడిన వ్యక్తికి ఉండే లక్షణం ఏంటి అంటే అతను దేవుని వాక్య పరిమితుల్లోనే ఏదైనా చేయాలని ఇష్టపడతాడు. తన సొంతంగా ఇంకా చేయాలనుకుంటున్నాడు అని అంటేనే అది
నవీనపరచబడినటువంటి స్వభావంలో ఉన్నటువంటి లక్షణం కాదు బేసికలీ. సో కాన్ఫ్లిక్ట్ ఎక్కడా రాదు, ఎందుకంటే నిజంగా నవీనపరచబడినటువంటి ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని పరిశీలిస్తాడు, దేవునికి అంగీకారమైనది ఏంటో తెలుసుకోవడానికి. తన ఆలోచనలకి ఎప్పుడు కూడా దేవునికి వాక్యానికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వడు. నిర్లక్ష్యంగా నేను ఎలాగో రక్షింపబడ్డాను కాబట్టి నా ఆలోచనలన్నీ దేవుని ఆలోచనలే అని చెప్పి వాక్యాన్ని నేర్చుకోకుండా తన స్వంత ఆలోచనను బట్టి ఎప్పుడే నిర్ణయం తీసుకోడు. ఆరాధన విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకే విషయంలో అయినా సరే. హీ విల్ వాంట్ టు కన్ఫైన్ హిమ్సెల్ఫ్ టు ద స్క్రిప్చర్స్. ఎస్ Yeah. విక్టర్ గారు. విక్టర్ గారు, మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడిందని అనుకుంటున్నాను. Yeah, thank you, Anna. It all Thank you. once again comes to the basics. Yes, correct. Absolutely. Yeah. Yeah. Thank you. But Thank good you very questions. much. Good questions. Yeah. Thank you. థ్యాంక్ యూ విక్టర్ గారు. విభు గారు, మనకి 12 నిమిషాల సమయం ఉంది, అలాగే ముగ్గురు జూమ్ పార్టిసిపెంట్స్ అట్లీస్ట్ వెయిటింగ్ లో ఉన్నారు. సో Okay. I'll try to be faster. Yeah, sorry. Yeah. తర్వాత ఎం దాస్ అనే ఐడెంటిటీ జాయిన్ అయినటువంటి మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. హలో, యాక్సెస్ ఇవ్వడానికి ఏమైనా డిలే అవుతుందా మన సైడ్ నుంచి? అన్మ్యూట్ చేసుకున్నట్టు కనపడతా ఉంది, ఏమైనా సిగ్నల్ ఇష్యూ కావచ్చు. ఓకే, ఒకవేళ కనెక్ట్ అవడానికి ఇబ్బంది అవుతున్నట్టుంది. ఒకసారి దివ్య లీవై అనే మళ్ళీ ఐడెంటిటీ జాయిన్ అవుతే మేబీ బెటర్ కనెక్టివిటీ ఉండొచ్చు. ఉండొచ్చు. తర్వాత దివ్య అనే ఐడెంటిటీ జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. గుడ్ ఈవినింగ్ అన్న, దివ్య అన్న, హైదరాబాద్ నుంచి. గుడ్ ఈవినింగ్ సిస్టర్ దివ్య. అన్న, ఇది సంఘం యొక్క బాధ్యతలు ఏంటన్నా? అంటే సంఘం నాయకుని యొక్క స్పెసిఫిక్ బాధ్యతలు ఏంటన్నా? అంటే మీరు రెండు ప్రశ్నలు అడుగుతున్నారా? సంఘం యొక్క బాధ్యతలు ఒకటి అడిగారు, తర్వాత సంఘ నాయకుని సంఘము, బాధ్యతలు. సంఘ నాయకులతో పాటు బిలీవర్స్ కూడా యాక్చువల్ గా సంఘం అనేది ఏ విధంగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, ఎలా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి? ఓకే, అంటే యాక్చువల్లీ సంఘ క్రమాన్ని గురించి కానీ, సంఘ బాధ్యతల గురించి కానీ, సంఘ సభ్యత్వాన్ని గురించి కానీ, సంఘ నాయకత్వాన్ని గురించి కానీ వేరువేరుగా అధ్యయనం చేయాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. సంఘ బాధ్యతలుగా కొత్త నిబంధనలో అంతా కూడా సంఘ బాధ్యతలే చెప్పబడి ఉన్నాయి. కొన్ని వ్యక్తిగతంగా మనం చేయాల్సినవి మన జీవితంలో సంఘ సభ్యులుగా ఉండడం కారణంగా, కొన్ని కలెక్టివ్ గా యాజ్ అన్ అసెంబ్లీ మనం చేయాల్సినటువంటి బాధ్యతలు చెప్పబడినాయి. కానీ కొత్త నిబంధన అంతా కూడా మనము బేసికలీ అనలైజ్ చేస్తే సంఘం యొక్క బాధ్యతల గురించి చాలా విస్తృతంగా రాయబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా సంఘంగా మనము కూడి రావడం అనేది మన బాధ్యత, దాన్ని విస్మరించకూడదు, అనేకులు విస్మరించే విధంగా అన్నటువంటి మాట చెప్పబడింది. ఎందుకంటే మనం కూడి వచ్చినప్పుడే సంఘం యొక్క ఉనికి నిజంగా సంఘం యొక్క ఉనికి కానీ, సంఘం యొక్క ఉనికి వెనుక ఉన్నటువంటి ఉద్దేశం కానీ నెరవేర్చబడుతుంది. కూడి రాకుండా సంఘము అనేది ఉంది అనేది కెన్ జస్ట్ బి ఎ మిత్. సో వీ షుడ్ కమ్ టుగెదర్ యాజ్ ఎ చర్చ్ wherever and whenever that is possible. అండ్ దాన్ని విస్మరించకుండా మనం ఉండాలి. ఎందుకు కూడి రావాలి అని అంటే, మనం కలిసి చేయగలిగేటటువంటి కొన్ని బాధ్యతలు వాక్యంలో చెప్పబడినాయి. అవి వ్యక్తిగతంగా మనం నిర్వర్తించడం అనేది సాధ్యం కాదు. ఒక విశ్వాసుల సమాజంలో ఉంటూ మాత్రమే వాటిని మనం నిర్వర్తించగలుగుతాం. ఉదాహరణకి ఒకరినొకరు బలపరచడము అని చెప్పబడింది, ఒకరికొకరు బుద్ధి చెప్పడం అన్నటువంటి మాటలు చెప్పబడినాయి. కలిసి మనం ప్రభువును జ్ఞాపకం చేసుకునే విధంగా బలలో చేయి వేయడం అన్నటువంటి మాట చెప్పబడింది. సహవాసము అన్నటువంటి ఒక మాట చెప్పబడింది. సో అంటే కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుని యొక్క ప్రేమ యొక్క లోతులు, ఎత్తులు, వెడల్పు, దాని విస్తీర్ణత మనకు బయలుపరచబడతాయి అన్నటువంటి విషయాలు చెప్పబడింది. సో మనం ఎక్కువగా అర్థం చేసుకుంటాం సంఘంగా మనం ధ్యానించినప్పుడు అన్నటువంటి విషయాలు చెప్పబడి ఉన్నాయి. ఇలా చాలా విషయాలు సమాజంగా మనం కూడి వచ్చినప్పుడు మాత్రమే జరిగేటటువంటి విషయాలు ప్రస్తావించబడినాయి. అవి మనం వ్యక్తిగతంగా చేయగలిగే విషయాలు కావు కాబట్టి సంగమంగా మనం ఖచ్చితంగా కూడి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో అందుకే జూమ్ ఈ మన లాక్డౌన్ టైం వచ్చినప్పుడు కూడా చాలా డిస్టర్బెన్స్ అందుకే వచ్చింది చాలా క్రిస్టియన్ లైఫ్ లో. బికాస్ దెర్ ఇస్ నో ఫెలోషిప్, నో ఫిజికల్ ఫెలోషిప్, ఓన్లీ జూమ్ లో కలవటం ద్వారా చాలా విషయాలు చేయలేకపోయాం మనం. వాస్తవానికి బల్ల ఆరాధన కావచ్చు, ఇంకా వాక్యంలో చెప్పబడినటువంటి చాలా విషయాలు మనం చేయలేకపోయాం.
సో ఒకరి పట్ల ఒకరు సంఘంలో నిర్వర్తించాల్సినటువంటి చాలా బాధ్యతలు మనం వ్యక్తిగతంగా కలుస్తూ ఉంటే మాత్రమే జరిగేటటువంటివి కాబట్టి అది సంఘ బాధ్యతగా చెప్పబడింది. అలాగే సమాజం పట్ల కూడా సంఘానికి ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు అంటే ప్రత్యేకంగా అందరికీ మేలు చేసేవారిగా, మరి ముఖ్యంగా విశ్వాస గృహంలో ఉన్నటువంటి వారికి మేలు చేసేవారిగా మనం ఉండాలి అని చెప్పబడింది. ఆ ఆ, అదేంటి విధవరాలను అదేంటి తర్వాత అనాథులను మనము వాళ్ళని మనం విజిట్ చేయడము, వాళ్ళ అవసరతలో వాళ్ళకి మనం తోడ్పడటము, ఇట్లాంటివి మన సంఘంగా చేయాలి అన్నటువంటి విషయాలు చెప్పబడింది. అది లేకపోతే మన భక్తి అంతా కూడా కేవలం వ్యర్థమే అన్నటువంటి మాటలు కూడా చెప్పబడింది. సో సమాజం పట్ల కూడా ఈవెన్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా కూడా మనం సంఘంగా చేయాల్సినటువంటి కొన్ని విషయాల గురించి వాక్యంలో చెప్పబడింది. ఇలా మనం విశ్లేషించుకుంటూ వెళ్తే కొత్త నిబంధనలో చాలా విషయాలు సంఘంగా మనం చేయాల్సినటువంటి విషయాలు మనం నేర్చుకుంటాం. అవి నేర్చుకుంటూ వాటిని మనం చేసేవారిగా ఉండాలి. సంఘ నాయకులు ఇవన్నీ చేయటంలో నాయకత్వం వహించేటటువంటి బై వెరీ డెఫినేషన్ సంఘ నాయకులు అంటే సంఘం చేయాల్సినటువంటి పనుల్లో వారికి బోధ చేస్తూ, అంటే వాక్యానుసరమైనటువంటి బోధ చేస్తూ, వాక్యంలో వారు ఎదిగే విధంగా వాటిని వారి జీవితంలోనూ సంఘంగా కలెక్టివ్ గా కూడా వాళ్ళు వాటిని పర్ఫామ్ చేయడానికి నడిపించే సమర్థుడుగా ఉండాలి ఒక నాయకుడు అన్నటువంటి విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో బేసికలీ ఒక చర్చ్ లీడర్ కూడా చర్చ్ లో సభ్యుడే కాబట్టి చర్చ్ లో ఉన్నటువంటి మిగతా సభ్యులందరికీ ఉన్నటువంటి బాధ్యతలతో పాటుగా సంఘంగా అది మీనింగ్ఫుల్ గా చర్చ్ లైఫ్ ని కండక్ట్ చేసేటటువంటి విధంగా లీడ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా అదనంగా చర్చ్ లీడర్ పైన ఉంటుంది. దివ్య గారు క్వశ్చన్ ఆన్సర్ చేయబడిందని అనుకుంటా. బహుశా యాక్సెస్ దివ్య గారు అన్మ్యూట్ అన్న, చేసుకోవడం అంటే ఇప్పుడు మనం సంఘంకి హలో అన్న వినిపిస్తుందన్నా? ఇప్పుడు వినిపిస్తుంది. అన్న అంటే ఇప్పుడు మనం సంఘం వెళ్ళినప్పుడు ఒకరికొకరు ఇంటరాక్షన్ లేకుండా, ఒకరి గురించి ఒకరు పట్టించుకోకుండా మనము స్టేజ్ పై నుంచి ఒక మెసేజ్ వినేసి అక్కడ కూర్చొని వచ్చేయడం అనేది నిజంగా సంఘము యొక్క నిజమైన పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందా అన్న? అవ్వదు. అది కాదు. అది దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్ చర్చ్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు. అంటే ఒకవేళ కేవలం ఫార్మల్ గా ఒక ఆరాధన మాత్రమే మేము కండక్ట్ చేస్తాము, ఆదివారం 3 గంటల సేపు మీరు వచ్చి ఇక్కడ కూర్చొని వెళ్ళిపోవాలి, ఆఫీస్కి వచ్చి ఏదో పని చేసుకున్నట్టుగా చేసుకుని వెళ్ళిపోవాలి అన్నటువంటి ఒక ఫార్మాట్ లో సంఘము కండక్ట్ చేయబడుతుంది అని అంటే డెఫినెట్లీ దట్ ఈస్ నాట్ ద చర్చ్ విచ్ ద బైబిల్ ఇస్. అన్న మాక్సిమం ఇప్పుడున్న సంఘాలన్నీ అలాగే ఉన్నాయి. అంటే ఒకరికొకరు పరిచయం కూడా ఉండదు, ఇంటరాక్షన్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఒక సంఘంలో ఒక కొత్త వ్యక్తి వచ్చినా గానీ ఆ కొత్త వ్యక్తిని ఎలా ఫాలో అప్ చేయాలి, బలపరచాలి, ఇప్పుడు ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలన్నప్పుడు ఒకరికొకరు ఇంటరాక్షన్ ఉంటేనే అది చేసుకోగలం కదన్నా. అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటేనే చేసుకోగలం కదా. ఎస్ అంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒకరికొకరు పరిచయం ఉండకపోవడం మాత్రమే కాదు, పాస్టర్ గారికి కూడా చాలా వరకు తెలియదు అసలు సంఘానికి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారు అంటే. అవునన్నా. సో దెర్ ఇస్ నో ప్రాపర్ బిబ్లికల్ ప్రిన్సిపల్స్ బై విచ్ మెనీ చర్చెస్ ఆర్ గైడెడ్ టుడే. వాక్యానుసారమైనటువంటి నియమాల చేత నడిపించబడట్లేదు చాలా సంఘాలు. ఎక్కువ శాతం సంఘాల్లో దేవుడు సంఘము దేని కొరకు ఉద్దేశించాడు అన్నటువంటి ఆ దృష్టికోణాన్ని వాళ్ళు పూర్తిగా కోల్పోయినట్టుగా మనకు అర్థమవుతుంది. బట్ వాక్యాన్ని గౌరవించి వాక్యము సంఘాన్ని ఎలా నిర్వచిస్తుందో అలాగే సంఘాన్ని నిర్వహించేటటువంటి వారిగా మనం ఉండాలి. అలాంటి సంఘం కోసమే మనం చూడాలి కదా. సో థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు. థ్యాంక్ యూ. తర్వాత ఎం దాస్ అని ఐడి నుంచి జాయిన్ అవుతుంటారు. లేదా మీరు ఇంకొకసారి ప్రయత్నం చేస్తారా అన్మ్యూట్ చేసుకొని ప్రశ్న అడగడానికి? గుడ్ ఈవినింగ్ బివన్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. మై నేమ్ ఇస్ ప్రభుదాస్. ఐ యామ్ ఫ్రమ్ భద్రాద్రి కొత్తగూడెం. ఎస్ బ్రదర్ ప్రభుదాస్. నేను యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 25వ వచనం దాకున్న సందర్భాన్ని నేను అడుగుతున్నాను. బాప్తిస్మా ఇచ్చే యోహాను దగ్గరికి పరిసయ్యులు కొంతమంది పంపిస్తారు, యాజకులను లేవీలు యూదులు పంపిస్తారు. ఆ సందర్భం అడుగుతూ నువ్వు ఎవరు అంటే నువ్వు క్రీస్తువా ఏలియావా అంటే ఈ 2 కాదంటారు, మరి నువ్వు ఆ ప్రవక్తవా అని అడిగారు. అవును.
ఆ ప్రవక్త ఎవరన్నా? ఆ ప్రవక్త ఎవరు? యా అక్కడ ఏ ప్రవక్త గురించి స్పెసిఫై చేసి చెప్పబడలేదు. కాకపోతే బహుశా వాళ్ళు అంటే నేను చదివినటువంటి బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అంటే ఆ సందర్భానికి బహుశా వాళ్ళు క్రీస్తుకు సంబంధించినటువంటి కొన్ని ప్రవచనాల్ని అంటే పలానా పనులు నిర్వర్తించేటటువంటి ఒక ప్రవక్త వస్తాడు అని క్రీస్తుకు చెందినటువంటి ఒక కొన్ని ప్రవచనాల్ని ఆధారం చేసుకుని ఇంకొక ప్రవక్త కూడా వస్తాడు అంటే పేరు చెప్పకుండా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ఇంకొక ప్రవక్త కూడా వస్తాడు అన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ లో బహుశా ఉండుండొచ్చేమో అన్నటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ కొంతమంది చెప్పడం జరిగింది. ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఆ ప్రవక్త అన్నప్పుడు వాళ్ళ కల్చర్ లో లేకపోతే ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్స్ ని బట్టి వాళ్ళు ఏ ప్రవక్తను ఉద్దేశించి ఆ మాట అంటున్నారు అన్నది బాప్తిస్మా ఇచ్చే యోహానుకు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఇంటరాక్షన్ ని బట్టి అర్థమై ఉండొచ్చు, ఆ కల్చరల్ ఇంటరాక్షన్ ని బట్టి. కానీ ఎక్కడ పేరుతో ప్రస్తావించబడలేదు కాబట్టి పలానా ప్రవక్త గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పడం మనకు వీలు పడదు. కానీ దీన్నే ఆధారం చేసుకుని మన ముస్లిం సోదరులు కావచ్చు అట్లాంటి వాళ్ళు అది మొహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి మాట్లాడుతున్నారు అన్నటువంటి మాటలు కూడా చెప్పడం నేను విన్నాను వాస్తవానికి. కాకపోతే కానీ అది కాదు అన్నది మనకు తెలుస్తా ఉంది డెఫినెట్లీ. ఎందుకంటే మొహమ్మద్ ప్రవక్త అనేటటువంటి ఒక ప్రవక్త వస్తాడు అనే ఎక్స్పెక్టేషన్ ఎప్పుడూ లేదు వాళ్ళ మధ్యలో. అంటే ఇప్పుడు మోషే నా వంటి వేరొక ప్రవక్తను మీ కొరకు లేవనెత్తుతాడు అన్నటువంటి ఒక మాట చెప్పబడింది. అది వాస్తవానికి మెస్సియాలో నెరవేరాల్సినటువంటి ప్రవచనం. సో మెస్సియాను ఉద్దేశించి కూడా ఆ ప్రవక్త అన్నటువంటి మాట వాళ్ళు లూజ్లీ వాడుండొచ్చు చాలా సందర్భాలు. సో కాబట్టి నువ్వు ఆల్రెడీ క్రీస్తు గురించి నేను క్రీస్తును కాను అని ఒప్పుకున్న తర్వాత మళ్ళా ఆ ప్రవక్త అని మళ్ళా అంటే ఒకటైతే క్రాస్ క్వశ్చనింగ్ విధానం అయి ఉండొచ్చు అది, ఆ ప్రవక్తవేనా అనేది రెండోసారి రిపీటెడ్ గా అడగడం. లేకపోతే నేను చెప్పినట్టుగా వాళ్ళు పేరు ప్రస్తావించినటువంటి ఏదైనా ఒక ప్రవక్తను ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఒక సందర్భం ఏదైనా ఉండుండొచ్చు. అవి కూడా క్రీస్తులోనే లేకపోతే బాప్తిస్మా క్రీస్తులోనే నెరవేరాల్సినటువంటి ప్రవచనం అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వాక్య విశ్లేషణ లేదా వాక్య అవగాహన చాలా లోపభూయిష్టంగా ఉండింది అనేది మనకు చాలా తర్వాత కూడా అర్థమవుతోంది. అంటే క్రీస్తు గురించినటువంటి ప్రవచనాలు కూడా వాళ్ళు చాలా పాక్షికంగా అర్థం చేసుకున్నట్టుగా, కొన్ని ప్రవచనాలు మాత్రమే ఆయన విషయంలో వాళ్ళు క్రీస్తుకు ఆపాదించి అర్థం చేసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. చాలా లోపభూయిష్టమైనటువంటి పాత నిబంధన అవగాహన వాళ్ళకు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. కాబట్టి బహుశా క్రీస్తుకే సంబంధించినటువంటి కొన్ని ప్రవచనాలు ఇంకేదైనా ప్రవక్తలో నెరవేరుతాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. నువ్వు ఆ ప్రవక్తవా అని అడిగుండొచ్చు వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన. కాదు నేను ఇంకొక ప్రవక్త లోపభూయిష్టంగా ఒకవేళ అడిగి ఉన్నట్లయితే ఇప్పుడు యోహాను కూడా ఆయన సమ్మతించినట్లుగా నేను కాను అని అంటే వాళ్ళు ఎవరి గురించి అడిగారు అనేది ఆయనకి అర్థమై ఉన్నదా లేకపోతే లేదు అక్కడ ఆయన ఐడెంటిటీ గురించినటువంటి డిస్కషన్ కదా, వాళ్ళ అవగాహన సరి చేసేటటువంటి డిస్కషన్ కాదు. సో మీరు ఎవరైతే నన్ను ఎవరనుకొని మీరు పొరబడుతున్నారో వాళ్ళలో ఎవరిని నేను కాదు అని అంటున్నాడు అంతే. అయితే దాని ఫాలో అప్ క్వశ్చన్ అన్న చిన్నదే. షూర్. క్రీస్తు కాదు, ఏలియా కాదు, ఆ ప్రవక్త కూడా నువ్వు కానప్పుడు బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నావు అని అడిగారు. అవును. అంటే వాళ్ళ ఉద్దేశంలో క్రీస్తు వస్తే బాప్తిస్మం ఇస్తాడు, ఏలియా వస్తే బాప్తిస్మం ఇస్తాడు, ఆ ప్రవక్త వస్తే బాప్తిస్మం ఇస్తాడు అనే ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారా లేకపోతే ఎట్లేదు? కాదు. అంటే ఒకవేళ నువ్వు ఆ ప్రవక్త అయి ఉంటే, లేకపోతే నువ్వు క్రీస్తు అయి ఉంటే, లేకపోతే నువ్వు ఏలియా అయి ఉంటే నీకు దేవుని వద్ద నుండి అధికారము ఇవ్వబడి ఉంటది ఈ పని చేయడానికి. నీకు అసలు మేము ఐడెంటిఫై చేయడానికి ఎక్కడ నిన్ను లొకేట్ చేయలేకపోతున్నాం లేఖనాల్లో నువ్వు ఫలానా వ్యక్తి అయి ఉండొచ్చు అని. అలాంటప్పుడు నువ్వు ఏ అధికారంతో ఈ పని చేస్తున్నావు అన్నది వాళ్ళ ఉద్దేశం. బేసిక్లీ వాళ్ళని పంపించింది కూడా అందుకే కదా. వాళ్ళని యాజకులు ఎందుకు పంపించారు అంటే ఏ అధికారంతో ఇది చేస్తున్నావు అనేది, ఎవరు నీకు అధికారం ఇచ్చారు ఇలా చేయడానికి అనేది తెలుసుకొని రమ్మని పంపించారు. సో నీ ఐడెంటిటీ ఇవేవి కానప్పుడు మేము అంగీకరించేటటువంటి పర్సన్స్ కొంతమంది పేర్లు అడుగుతున్నాం. నువ్వు ఏలియావా అని అడుగుతున్నావు, క్రీస్తువా అని అడుగుతున్నాము, నువ్వు ఆ ప్రవక్తవా అని అడుగుతున్నాము. ఇవేవి నువ్వు కానప్పుడు మరి ఏ అధికారంతో బాప్తిస్మం ఇస్తున్నావు అని అడుగుతున్నాను. వాళ్ళు ఇచ్చుంటే మేము అంగీకరించి ఉండేవాళ్ళం. నువ్వు అదేది కాదంటున్నావు, మరి ఎందుకు అంగీకరించాలి నీ బాప్తిస్మాన్ని అన్నది వాళ్ళ కన్సర్న్ అనమాట. ఓకే, ఆ ప్రవక్త ఎవరో మనకి ఐడెంటిటీ లేదు బ్రదర్. క్లియర్ గా చెప్పడం వీలు పడదు కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా తర్వాత అది మెన్షన్ చేయబడలేదు. ఆ కాంటెక్స్ట్ లో కూడా పేరుతో ఏమి ప్రస్తావించినట్టుగా మనం చాలా వేగ్ గా అడిగినటువంటి ఒక ప్రశ్న. సో బేసికలీ వాళ్ళ అండర్స్టాండింగ్ లో వాళ్ళు ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ద్వితీయోపదేశ కాండం 18:18లో
నా నీవంటే ఒక ప్రవక్తను నేను అంటే అక్కడ సందర్భం ఒకటి ఉంటది కదా, ఆ ప్రవక్త యేసుక్రీస్తు అయితే ఆల్రెడీ క్రీస్తును కానన్న తర్వాత కూడా మళ్ళీ ఆ ప్రవక్త అని అడుగుతా ఉంటే నాకు డౌట్ వచ్చింది ఏంటి. అదే అంటే వాళ్ళ అవగాహనలో ద్వితీయోపదేశకాండం 18:18లో ఉన్నటువంటి వ్యక్తి అలాగే మెస్సియా ఈ ఇద్దరు ఒకటి కాదు అన్న అవగాహనలో బహుశా ఉన్నారేమో వాళ్ళు. మేబీ ఇప్పుడు అది అంటే ఇప్పుడు మెస్సియా ఇంకా ఆ ప్రవక్త రెండు ఒకటేనా బాబు అని ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి కాంటెక్స్ట్ కాదు. వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ బోధలో వాళ్ళు అలా స్థిరపడిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఈ పర్సన్స్ ఎవరు కాదు, నేను ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ మీరు అడిగిన ఈ ప్రశ్న, మీరు ఉద్దేశిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే నేను డిఫరెంట్, నేను వాళ్ళు ఎవరు కాదు అన్నటువంటి క్లారిటీ మాత్రమే ఇస్తున్నాడు. వాళ్ళతో థియలాజికల్ డిస్కషన్ లోకి ఏమీ ఎంటర్ అవ్వట్లేదు. ఆ సమయం 9 దాటింది కనుక కేవలం లైవ్ చాట్ లోని ప్రశ్నలు మాత్రమే తీసుకునే ప్రయత్నం చేస్తాము. జూమ్ లో ఇంకెవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే దయచేసి మరలా వచ్చే వరకు జాయిన్ అయ్యి ప్రయత్నం చేయాలని రిక్వెస్ట్. అలాగే డెజర్ట్ రోజ్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, మాథ్యూ సేస్ ఇన్ హిస్ బర్త్ నారేటివ్ ఆఫ్ క్రైస్ట్ as prophets foretold, he shall be called Nazarene. Where in the Old Testament is this prophecy? మత్తయి యేసుక్రీస్తు పుట్టుకకు సంబంధించిన ఆ వృత్తాంతంలో ఒక ప్రవచనంగా ఆయన నజరేయుడు అని పిలువబడతాడు అనే ఒక ప్రవచనం నెరవేర్పు చూస్తున్నాము అన్నట్టుగా చెప్పాడు మత్తయి. కానీ పాత నిబంధనలు అసలు ఈ ప్రవచనం ఎక్కడుంది అనేది ప్రశ్న. అంటే యాక్చువల్లీ నజరేతు అనేటటువంటి ఇది మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయము చివరి వచనాల్లో చదివితే ఆయన అదే యోసేపు అక్కడికి వెళ్ళి నివాసం ఉన్నాడు, నజరేతు అనే ప్రాంతానికి వెళ్ళి నివాసం ఉన్నాడు కాబట్టి అతను నజరేయుడు అని పిలువబడతాడు అన్నటువంటి ప్రవచనం నెరవేరే విధంగా ఇదంతా కూడా జరిగింది అన్న వివరణ మత్తయి ఇవ్వడం జరుగుతుంది టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ చాప్టర్. సో దాన్ని బేస్ చేసుకుని డెజర్ట్ రోజ్ అనే ఐడి నుంచి ఏమడుగుతున్నారు అని అంటే, అసలు పాత నిబంధనలు ఈ ప్రవచనం ఎక్కడుంది, ఆయన నజరేయుడు అని పిలువబడతాడు అన్నటువంటి ప్రవచనం పాత నిబంధనలో ఎక్కడ నుండి తీసుకోబడినటువంటి ప్రవచనం ఇది అని అడుగుతున్నారు. అంటే యాక్చువల్లీ ఆయన నజరేయుడు అని పిలువబడతాడు అన్న డైరెక్ట్ స్టేట్మెంట్ రూపంలో ఆ ప్రవచనం ఎక్కడ కనిపించదు మనకి. నజరేతు అనేటటువంటి ప్రాంతానికే ఆ పేరు రావడానికి గల కారణం ఏంటి అంటే, అక్కడ విస్తారంగా పెరిగేటటువంటి చెట్ల కారణంగా నజరేతు అన్నటువంటి పేరు, నెట్జర్ అనే రూట్ వర్డ్ ఉందన్నమాట దానికి. సో అంటే అది ఎక్కువగా వృక్ష సంపద లేదా చిగురించడాన్ని సూచించేటటువంటి ఒక పదం ఉంటుంది నెట్జర్ అని. సో అలాంటి ఒక ప్రాంతంలో ఆయన నివాసం ఉండి యెషై వేరు చిగురుగా ఆయన ఉండబోతున్నాడు అన్నటువంటి ఒక ప్రవచనంతో దాన్ని మనం కనెక్ట్ చేస్తే, ఒకవేళ యెషయా 11వ అధ్యాయము 1వ వచనంలో అనుకుంటాను, యెషై వేరు చిగురు అన్నటువంటి ప్రస్తావన యేసుక్రీస్తు ప్రభు కొరకు అంటే మెస్సియా కొరకు ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి ఒక ఎక్స్ప్రెషన్ మనకు అక్కడ కనబడుతుంది. సో అదే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుకు సంబంధించినటువంటి ఒక ప్రవచనంగా అంటే మెస్సియాకు సంబంధించినటువంటి ఒక ప్రవచనంగా మనం తీసుకుంటే, అదే రూట్ ఉన్నటువంటి ఒక స్థలానికి చెందినటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఐడెంటిఫై చేయబడ్డాడు కాబట్టి దాన్ని కనెక్ట్ చేసి ఒకవేళ మాట్లాడి ఉండొచ్చు మత్తయి అన్నటువంటి వివరణ ఇవ్వబడింది. ఎందుకంటే డైరెక్ట్ స్టేట్మెంట్ ఎక్కడ కూడా లేదు, అంటే ఆయన నజరేయుడు అని పిలువబడతాడు అన్నటువంటి స్టేట్మెంట్ రూపంలో చెప్పబడినట్టుగా ఏమీ లేదు. కానీ ఆ టైటిల్ ఆయనకు ఆపాదించబడింది కాబట్టి ఎగ్జాక్ట్ గా ఆ ప్రాంతంలో ఆయన నివసించడం కారణంగా ఆ టైటిల్ కి సంబంధించినటువంటి ఐడెంటిటీ ఆయనకు రావడం, ప్రవచనాత్మకంగా ఆయనకి నజరేయుడు అన్న అర్థం వచ్చేటటువంటి ఒక టైటిల్, యెషై వేరు చిగురు అన్నటువంటి ఒక టైటిల్ ప్రవచనాత్మకంగా ఆయనకు ఆపాదించబడింది. నజరేతు అనే స్థలానికి అదే అర్థం ఉంది. అక్కడ ఆయన నివసించడం ద్వారా నజరేయుడు అని పిలువబడేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది కాబట్టి దాని ద్వారా ఈ ప్రవచనం నెరవేరింది అన్నటువంటి విషయాన్ని మత్తయి వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. దాన్ని నేను వ్యాఖ్యానంలో కూడా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశాను. ఒకసారి మీరు అది చదివిన తర్వాత ఫర్దర్ గా మళ్ళీ ఏమన్నా డిస్కస్ చేయాలి లేదా ఫర్దర్ క్లారిటీ ఏదైనా ఉంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తే మళ్ళీ మీరు క్వశ్చన్ అడగచ్చు, దాన్ని బట్టి మనం ఇంకొంచెం వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. జీవన్ జమి అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, మనం చనిపోయిన తర్వాత నరకంలోకి వెళ్ళి కొంతకాలం శిక్షను అనుభవించాక పశ్చాత్తాపడితే అక్కడ నుండి జీవాత్మ అయిన దేవుడు మన ఆత్మను రక్షిస్తాడని సహోదరులు చెప్తున్నారు. శామ్యూయల్ మనోహర్ గారు చెప్పుచున్నారు.
అన్నారు. అంటే ఇది ఒక ప్రశ్న రూపంలో లేదు. బహుశా దీని గురించి అంటే యాక్చువల్లీ ఏదైనా ఒక వచనాన్ని ఆధారం చేసుకుని ఆ మాట చెప్తుంటే మనం దాని గురించి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అంటే శామ్యూల్ మనోహర్ గారు పలానా వచనాన్ని ఆధారం చేసుకుని ఈ సిద్ధాంతాన్ని బోధించారు సంఘంలో, ఈ సందేశాన్ని ఇచ్చారు అని చెప్తే నిజంగా ఆ వాక్యం ఆ సందేశాన్ని ఇస్తుందా లేదా అనేది మనం విశ్లేషించే అవకాశం ఉంటుంది. తర్వాత కంటిన్యూషన్ లో ఇంకొకసారి 2 రిఫరెన్స్ ఇచ్చారు కదా, మరి ఆ రిఫరెన్సెస్ దీనికి సంబంధించిన ఏమైనా కావా తెలీదు. 107వ కీర్తన 29-30 వచనాలు, అలాగే యెషయా 57:16 ఇది నిజమేనా అని కంటిన్యూషన్ లో నెక్స్ట్ ఇంకొక మెసేజ్ పోస్ట్ చేశారు. సో అవే అయి ఉండొచ్చు. వచనాలు ఏంటో చూస్తారా ఒకసారి? 107వ కీర్తన 29-30 వచనాలు చదువుతున్నాను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగులను అణిగిపోయేను, అవి నిమ్మలమైనవని వారు సంతోషించరి, వారు కోరిన రేవులకు ఆయన వారిని నడిపించెను. అలాగే యెషయా 57 సరే 107, 29, 30 గురించి మనం మాట్లాడితే 107వ కీర్తన అంతట్లో కూడా సందర్భం ఏంటి అంటే మనుషులు ఎలా తమను తాము ఏదో ఒక శ్రమలకు గురి చేసుకుంటూ ఉంటారు వారి జీవిత కాలంలో. వాటన్నిటిని కూడా దేవుడు ఎలా వారిని విడిపిస్తూ వచ్చాడు తన నమ్మకత్వాన్ని బట్టి, దాన్ని బట్టి దేవుడిని వాళ్ళు ఎలా స్తుతించబద్దులై ఉన్నారు అన్నటువంటి విషయాన్ని చాలా ఎగ్జాంపుల్స్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఈ జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి చాలా సమస్యల్లో మనమే ఎలా కూరుకుపోతాం మన వివేకం కారణం. దేవుడు వాటి నుంచి మనల్ని ఎలా బయటికి నడిపిస్తారు అన్నటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. అందుకని మనం ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాం మాటలు చెప్తాం. కానీ అందులో ఏ ఒక్క సందర్భంలో కూడా చనిపోయిన తర్వాత మనం నరకానికి వెళ్తామో, ఆయన ఉగ్రతకు గురి చేయబడతాము, ఆ తర్వాత ఆయన మనల్ని మనం పశ్చాత్తాపడితే బయటికి తీసుకొస్తాడు అని చెప్పడానికి ఎక్కడ ఆధారం లేదు. అది దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి ఆలోచన. నరకానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం దేవుని దగ్గరికి రాగలుగుతాం అన్నటువంటి ఆలోచన. అలా అయితే లాజరు ధనవంతుని కథలో ధనవంతునికి ఆ అవకాశం ఇవ్వబడి ఉండేది. అలాంటి వెసులుబాటు లేదు, అసలు ఇంకా అలాంటిది సాధ్యం కాదు అన్నటువంటి సందేశమే ఆ ఉపమానం ద్వారా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. సో ఏ వాక్యాన్ని ఆధారం చేసి కూడా ఆ కన్క్లూషన్ కి రావడం అనేది అసలు సాధ్యమే కాదు. 57:16 కూడా ఒకసారి చదవాలి. అది కూడా దానికి సంబంధించిన రిఫరెన్స్. నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించవాడును కాను, అలాగుండే ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరుడు క్షీణించిపోదురు. అంటే ఇది కూడా ఆయన ఈ జీవితంలో మన పశ్చాత్తాపడే వారి విషయంలో ఆయన చూపించేటటువంటి అదేంటి కనికరాన్ని బట్టి ఆయన మనల్ని రక్షించినటువంటి విషయాలు, ప్రత్యేకంగా ఇస్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ ఈ సందర్భంలో ఇస్రాయేల్ని చాలా శ్రమలకు ఆయన గురి చేయబోతున్నాడు అని ప్రవక్త ద్వారా తెలియజేస్తూ వచ్చాడు యెషయా గ్రంథం అంతట్లో కూడా. అయితే నేను ఎల్లప్పుడూ ఇస్రాయేల్ విషయంలో కోప్పడేవాడిని కాదు, వాళ్ళని ఎక్కడో చెరకు పంపించేసినప్పటికీ కూడా నేను వాళ్ళని పూర్తిగా మర్చిపోను, వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకొస్తాను. ఒకవేళ నేను అలా చేయకపోతే, ఒక శేషాన్ని వాళ్ళ కోసం నేను మిగిల్చకపోతే వాళ్ళు నిర్మూలం అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే అది నా నిబంధనకు వ్యతిరేకమైనటువంటి విషయం. నేను వాళ్ళని కాపాడుతాను, వాళ్ళని మళ్ళీ వాళ్ళకి వాగ్దానం చేసినటువంటి దేశంలో వాళ్ళని స్థిరపరుస్తానని అనేక సార్లు చెప్పిన తర్వాత వాళ్ళని అలా నిర్మూలం అవ్వడానికి నేను ఒకవేళ విడిచిపెడితే కనుక అది వాళ్ళు నిజంగానే నిర్మూలం అయిపోతారు. నేనే ఒకవేళ వాళ్ళు తిరిగి రావాలంటే వాళ్ళని కాపాడాలి, కాబట్టి అలాగే నేను కాపాడుతాను అన్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాటలు. ఇంకా చాలా ఉంటాయి విషయాలు అలాంటి మాటలు. అంటే కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారం తప్పదు. ఇవన్నీ కూడా ఇస్రాయేల్ తిరిగి వస్తుంది అన్నటువంటి విషయాన్ని గురించి చెప్పడానికి అన్నమాట. ఇస్రాయేల్ దేశం పట్ల ఆయన చూపించేటటువంటి కనికరాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాటని తీసుకొని నరకానికి వెళ్ళినటువంటి వాళ్ళ గురించి బైబిల్ ఎప్పుడూ చెప్పనటువంటి విషయాలు, అది కూడా చెప్పినటువంటి విషయాలకు వ్యతిరేకమైనటువంటి భావాలు దానికి తొలిగి నరకానికి వెళ్ళిన తర్వాత కూడా పశ్చాత్తాపడి తిరిగి దేవుని దగ్గరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పడం అనేది పూర్తిగా వాక్య భిన్నమైనటువంటి కదా. అలాంటి బోధ ఎక్కడ వాక్యంలో లేదు. తర్వాత బ్రదర్ మనకి ఇంకా 5 క్వశ్చన్స్ ఉన్నాయి లైవ్ చాట్ లో అండ్ 8 నిమిషాల సమయం. స్పర్మ్ లేదా ఓవమ్ ఇతరులకు డొనేట్ చేయడం లేదా అలాంటి డోనర్ గా ఉంటున్నాము వాక్యానుసారంగా తప్ప? రోహిణి గుంట్ల అనే ఐడి నుంచి అడిగాను. అది తప్పకుండా వాక్యానుసారంగా అంగీకారమైనటువంటిది కాదు అనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు స్పర్మ్ లేదా ఓవా డొనేట్ చేసినప్పుడు
అక్కడ జరిగేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాని ద్వారా మల్టిపుల్ జైగోట్స్ ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత ఏదో ఒక యూట్రస్ లో ఇంప్లాంట్ చేయాలి. ఓకే, ఏదో ఒక గర్భసంచిలో దాన్ని అమర్చేటటువంటి ప్రక్రియ ద్వారా ఒక ఒక బేబీని కృత్రిమంగా వాళ్ళు ఫర్టిలైజ్ చేసి పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే మల్టిపుల్ జైగోట్స్ ఏర్పడతాయి అన్నమాట. ఒకటి కంటే ఎక్కువ అండాలు వీర్యంతో ఫలదీకరణం చెందడం అనేది జరుగుతుంది. సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక 4-5 జైగోట్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, అందులో ఏదో ఒకటి మాత్రమే తీసుకుంటారు గర్భసంచిలో అమర్చడానికి. మిగతా జైగోట్స్ అన్నింటినీ కూడా విస్మరించేస్తారు. అంటే ఏర్పడినటువంటి 4-5 ప్రాణాల్లో ఒక ప్రాణాన్ని మాత్రమే మనము బ్రతకనిచ్చి మిగతా అన్నింటినీ కూడా చంపేస్తున్నాం. అలాంటి ఒక ప్రక్రియకి క్రైస్తవులు ఎప్పుడు కూడా సహకరించే వారిగా ఉండకూడదు. అలాంటి ఇబ్బంది ఏమీ లేని విధంగా చేయగలిగేటటువంటి అవకాశం ఏదైనా ఉంటే ఆధునిక విధానాల ద్వారా అప్పుడు మనం ఏమైనా ఆలోచించచ్చేమో, కానీ ఈ సమస్య ఉన్నంత వరకు మాత్రం ఖచ్చితంగా అది చేయడానికి అవకాశం. తర్వాత క్రిస్టియన్ ఐపీఎల్ గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ క్రిస్టియన్ ఐపీఎల్ అని డెజర్ట్ రోజ్ అని అడిగించండి. క్రిస్టియన్ ఐపీఎల్, వాట్ ఈస్ క్రిస్టియన్ ఐపీఎల్? డాక్టర్ పి సతీష్ కుమార్. ఓకే, there is some cricket for churches that is being organized. Yes. Pastors League. ఓకే, ఓహో, దానికి క్రిస్టియన్ ఐపీఎల్ అనే పేరు కూడా ఉంది. ఓకే ఓకే, దట్స్ ఇంట్రెస్టింగ్. అంటే క్రికెట్ అంటే ఇప్పుడు క్రిస్టియన్ చర్చెస్ విషయంలో బేసిక్లీ యాజ్ చర్చెస్ మనం చేయాల్సినటువంటి పని ఏంటి, యాజ్ పాస్టర్స్ మనం సంఘ కాపర్లుగా లేదా సంఘాలుగా మనం చేయాల్సినటువంటి పని ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే చాలా విస్తారమైనటువంటి సువార్త బాధ్యతలు, విస్మరించబడినటువంటి చాలా విస్తారమైనటువంటి సువార్త బాధ్యతలు ఉన్నాయి. సో అవన్నీ పక్కన పెట్టేసి మనము కలిసి జస్ట్ ఏదో ఒక స్పోర్ట్ ఆడుకుని సమయం వెళ్ళదీద్దామని చెప్పడం మాత్రం, అంటే ఇప్పుడు అదొక పెద్ద ప్లాట్ఫామ్ అనుకుందాం. చాలా మంది పాస్టర్స్ ని ఒక వేదికకి మీరు తీసుకొచ్చేటటువంటి ఒక అరేంజ్మెంట్ అయినప్పుడు జస్ట్ ఆడుకుని టైం వేస్ట్ చేసుకుని వెళ్ళిపోవడం కాకుండా సార్వత్రికంగా సంఘానికి లేకపోతే సువార్త అందని వాళ్ళకి సువార్త అందించేటటువంటి విషయాల్లో ఏదైనా ఆ సమయాన్ని ప్రొడక్టివ్ గా వెచ్చిస్తే అది డెఫినెట్లీ ఒక బ్లెస్సింగ్ గా ఉంటుంది. అంటే స్పోర్ట్సే తప్పు, అసలు గేమ్స్ ఆడటమే ఒక పాపం అన్నటువంటి కోణంలో నేను మాట్లాడట్లేదు. దట్ ఈస్ నాట్ మై పాయింట్. అంటే అసలు గేమ్స్ అనేవే పాపము అని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. కానీ దేవుని పనిని విస్మరించి లేదా దేవుని పని చేయగలిగేటటువంటి అవకాశాలని దొంగిలించే విధంగా, అంటే ఆ సమయాల్ని దొంగిలించే విధంగా అది స్పోర్ట్స్ కావచ్చు లేకపోతే మన జీవితంలో ఇంకా దేనికైనా మన స్థానం ఇస్తే కనుక అది డెఫినెట్లీ దేవునికి అంగీకారమైనటువంటి పని కాదు. అప్పుడు అది పాపంగా మారేటటువంటి అవకాశం ఉంది. సో యాజ్ పాస్టర్స్ మనం క్రికెట్ ఆడుకోవడం కంటే ఇంకా మనం కలిసి చేయగలిగే బెటర్ థింగ్స్ ఏమీ లేవా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. సో అది అంత ఎడిఫైయింగ్ థాట్ కాదేమో అనిపిస్తుంది. అయితే యూనిటీ కోసం ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ సమ్ యూనిటీ అబౌట్ ఇది మనం చేస్తున్నాము అన్నటువంటి ఆర్గ్యుమెంట్ ఒకటి చెప్తా ఉంటారు. మనం యూనిటీ క్రికెట్ ద్వారా కాదు సంపాదించాల్సింది సంఘంలో. క్రీస్తులో ఐక్యత అనేది సంపాదించాలి. సైద్ధాంతిక ఐక్యత రావడానికి మనం కృషి చేయాలి. దానికోసం బైబిల్కి వ్యతిరేకంగా నిలబడేటటువంటి ప్రతి దుర్బోధని మనం ఖండించి సత్యబోధ ఏంటో మనం నిర్ధారిస్తూ దాని వైపుకి ప్రజల్ని ఆహ్వానించేటటువంటి ప్రయత్నం చేయాలి. అవన్నీ పక్కన పెట్టి మనం క్రికెట్ పేరు మీద యునైట్ అవ్వడానికి చాలా మంది వస్తారు. దట్ ఈస్ నాట్ రియల్ యూనిటీ ఇన్ ద చర్చ్. యేసుక్రీస్తు సంఘంలో ఆశించినటువంటి దేశాలు కూడా ఎందుకు మనం అన్నిటితో కూడా అలా యునైట్ అవ్వచ్చు, అలా ఆడుకోవచ్చు, అలా చేయొచ్చు. అంటే బట్ దట్ ఈస్ నాట్ ది యూనిటీ విచ్ ద బైబిల్ ఇస్ టాకింగ్ అబౌట్ విచ్ ఇస్ ఇంటెండెడ్ ఇన్ ద చర్చ్. సో డెఫినెట్లీ ఏ విధంగా కూడా సంఘం యొక్క పిలుపు ఉద్దేశాలని ఇది ఏ విధంగా కూడా నెరవేర్చడానికి సహాయపడేదిగా నాకైతే అనిపించదు. సో సతీష్ కుమార్ గారికి చాలా టైం ఉన్నట్టుంది. సో ఆయన క్రికెట్ ఆడుకుంటారు, మనం దేవుని పని చేస్తాం. అంటే మీరు చెప్తున్న పాయింట్ ఒక ఎత్తు అయితే పాస్టర్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ఇంతకంటే ప్రయారిటీ బేస్ లో ఇంకా చేయగలిగిన పనులు చాలా ఉన్నాయనేది ఒక విషయం అయితే, అసలు ఒక దగ్గర కోరుకుంటున్న వాళ్ళు ఎవరెవరు అనేది ఇంకో పెద్ద ప్రశ్న.
యా రైట్. పిలిచిన పిలవంగానే పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళందరూ, యా అంటే వాళ్ళందరూ కూడా అదే ఆలోచనతో వస్తున్నారు కాబట్టి అసలు వచ్చే వాళ్ళు ఎవరు అనేది కూడా ఇంకో పెద్ద ప్రశ్న కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు క్రైస్తవ సంఘం ఎలా గలిబిలికి గురైపోయి ఉంది అని అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి త్రిత్వ సిద్ధాంతం బోధించినా అలాగే వింటారు, ఇది వాక్యానుసారమే అన్నట్టుగా వింటారు. ఇంకొక వ్యక్తి వచ్చి ఆ, దాదాపుగా ఏకీశ్వరవాద సిద్ధాంతాలు లోకంలో ఎలా అయితే ఉన్నాయో ఇస్లాంకి సంబంధించి అంత స్థాయికి దిగజార్చి దేవుని గురించి మాట్లాడినా ఇది వన్నెస్ కూడా బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతమే అన్నట్టుగా వినేవాళ్ళు కూడా ఉన్నారనమాట. చాలా మంది వెర్రి వాళ్ళు, అసలు దీన్ని వివేచించేటటువంటి జ్ఞానం కూడా లేనటువంటి నాయకులు కూడా ఉన్నారు. సో వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి కలిసి ఆడుకోవడం సామాన్య క్రైస్తవుడు చూసినప్పుడు అంతా ఒకటే అన్నటువంటి ఒక తప్పుడు మిస్గైడెన్స్ కూడా అతని మైండ్ లో ఏర్పడతా ఉంది. సో దిస్ ఇస్ మోర్ కౌంటర్ ప్రొడక్టివ్ దాన్ డూయింగ్ ఎనీ గుడ్ టు ద చర్చ్. ఎస్ తర్వాత ఆహాజ్య 22 అని ఒక చోట, 42 అని ఒక చోట, 22 సంవత్సరాలు పరిపాలించడం ఒక చోట, 42 సంవత్సరాలు పరిపాలించడం ఒక చోట ఉంటుంది. దీన్ని ఎలా అర్థం చేస్తారు? యా సో 22 సంవత్సరాలు పరిపాలించాడు అన్నటువంటి దాన్నే తీసుకోవాలి. 42 అని ఉన్న చోట కాపీయిస్ట్ ఎర్రర్ అంటే ప్రతులు రాయడంలో దొరికినటువంటి కొన్ని తప్పులు ఉంటాయన్నమాట. అది ఉద్దేశపూర్వకంగా ఎవరు చేసేది కాదు. సంఖ్యాపరంగా ఇలాంటి దోషాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇది ఏ సిద్ధాంతాన్ని ప్రభావితం చేసేటటువంటి పొరపాటు కాదు. అలాగే దైవావేశం చేత రాయబడినటువంటి గ్రంథంలో పొరపాటు ఉండకూడదు కదా అన్నటువంటి అభ్యంతరానికి కూడా తావు ఇచ్చేటటువంటి ఒక సమస్య కూడా కాదు. ఎందుకంటే ఇది దైవావేశము వలన రాయబడినటువంటి ఒరిజినల్ ప్రతిలో ఉన్నటువంటి ఒరిజినల్ రైటప్ లో ఉన్నటువంటి మిస్టేక్ కాదు, కానీ తర్వాత మాన్యువల్ గా మనం ప్రతులు రాసుకునేటటువంటి క్రమంలో జరిగినటువంటి ఒక మిస్టేక్. ఇప్పుడు మన మోడర్న్ లాంగ్వేజ్ లో చెప్పుకోవాలంటే ఇట్స్ టైపో, అంటే టైపింగ్ ఎర్రర్ ఎలా అయితే పడుతుందో అట్లాగే చేతి రాతగా రాసినప్పుడు కూడా మిస్టేక్స్ వస్తాయి. అలా జరిగినటువంటి ఒక మిస్టేక్ 42 అని ఉన్నది. 22 అన్నదే కరెక్ట్. ఎందుకనంటే 42 అన్నది తీసుకుంటే సందర్భంతో అసలు పొసగట్లేదు. అది తన తండ్రి కంటే కూడా ఒక సంవత్సరం పెద్దవాడు అవుతాడు అహజ్య. అలా అయ్యే అవకాశం లేదు కాబట్టి అది పూర్తిగా ఇల్లాజికల్ అవుతుంది కాబట్టి అది కరెక్ట్ అయ్యే అవకాశం లేదు. అది ఇట్స్ ఎ కాపీస్ట్ ఎర్రర్ అనేది జనరలీ యాక్సెప్టెడ్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం. అది 22 అనే మనం సవరించుకొని చదువుకోవాల్సింది, 42 అని ఉన్నటువంటి స్థలం. ఎస్ శ్రీకాంత్ రెడ్డి తుమ్మ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, మరణకరమైన పాపం అంటే ఓకే, దీన్ని మనం చాలా సార్లు అడ్రస్ చేసాము. బట్ ఏమైనా చెప్పే అంటే క్షమించబడని పాపము లేదా మరణకరమైనటువంటి పాపము అనేది ఒకే ఒక పాపాన్ని గురించి బైబిల్ మాట్లాడుతుంది ఎప్పుడైనా. అంటే ఒక పాపం మాత్రమే ఎప్పుడు క్షమించబడని పాపంగా యేసుక్రీస్తు ప్రభు స్వయంగా నిర్వచించారు. ఆ నిర్వచనం ప్రకారం పరిశుద్ధాత్మను దూషించడం అనేటటువంటి పాపం. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని తిరస్కరించే విధంగా, లేదా యేసుక్రీస్తు ప్రభువులో మాత్రమే రక్షణ ఉంది అన్నటువంటి సత్యాన్ని తిరస్కరించే విధంగా ఎవరైనా పరిశుద్ధాత్మను దూషించేటటువంటి పాపం చేస్తే, ఎలాగైతే పరిసయ్యులు యేసుక్రీస్తును తిరస్కరించాలి అన్నటువంటి ఉద్దేశంతో పరిశుద్ధాత్మతో ఆయన చేసినటువంటి, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన చేసినటువంటి ఒక అద్భుతాన్ని సాతానుకు ఆపాదించి మాట్లాడడం ద్వారా ఎలాగైతే ఈ పాపాన్ని చేశారో, అలాగే హెబ్రీ సంఘస్థులు ఎలాగైతే రక్షణ యేసుక్రీస్తులోనే ఉంది అన్నటువంటి సత్యం విషయంలో ఒప్పించబడిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ వారి మధ్య చేసినటువంటి అద్భుత క్రియలన్నీ కూడా చూసి ఆ దేవుడు చేసేటటువంటి అద్భుతాలన్నిట్లో కూడా వారు దాన్ని అనుభవించి రుచి చూడడంలో పాలివారు అయిన తర్వాత కూడా వాళ్ళు ఎలాగైతే తప్పిపోవడానికి సిద్ధమయ్యారు, అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేయబడినటువంటి పాపంగా చెప్పబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం పరిశుద్ధాత్మను అవమానించడంగా చెప్పబడింది. సో యేసుక్రీస్తును రక్షకుడిగా చెప్పబడినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో బైబిల్లో, అవన్నీ కూడా అర్థం చేసుకున్న తర్వాత కూడా ఆయనే నిజమైనటువంటి రక్షకుడు, ఆయనలో మాత్రమే రక్షణ ఉంది అన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఆయన్ని ఉద్దేశపూర్వకంగా తిరస్కరించడమే మరణకరమైనటువంటి పాపం. అదే పరిశుద్ధాత్మను దూషించడం, పరిశుద్ధాత్మను అవమానించడం. ఆ పాపానికి మాత్రమే క్షమాపణ లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా బైబిల్ చెప్తాం. సో ఈ మరణకరమైన పాపం అనేది మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం కాంటెక్స్ట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించబడడం జరిగింది. ఆ సందర్భంలో ఆలోచించినప్పుడు మనము ఒప్పుకొని విడిచిపెట్టేటటువంటి ప్రతి పాపానికి క్షమాపణ ఉంది అని, అలా కాకుండా మనం పాపంలో లేమని చెప్పి అంటే పాపంలో లేము అని చెప్తున్నప్పుడు, పాపంలో జీవిస్తూ కూడా పాపంలో లేము అని చెప్తున్నప్పుడు రక్షకుడిని తిరస్కరిస్తున్న దాంతో సమానం.
అంటే నాకు రక్షణ అవసరం లేదు, రక్షణ మార్గం అవసరం లేదు, ఎందుకంటే నేను పాపంలో లేను అని చెప్పేటటువంటి ఒక పరిస్థితిని సూచిస్తుంది. కాబట్టి అది మరణకరమైనటువంటి పాపం అనేది ఆ కాంటెక్స్ట్ లో కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. సో లైవ్ చాట్ లోని చివరి ప్రశ్న, సమయం అయిపోయింది కానీ చివరి ప్రశ్న కాబట్టి విభు గారు, రాజ్ కుమార్ నిడమర్తి అనే ఐడి నుంచి అడిగిన ప్రశ్న. రీసెంట్ గా బాబు గోగినేని తులసి చందు అనే జర్నలిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏ చరిత్రకారుడు యేసు కన్యకకు పుట్టడం మహిమలు చేయడం, చనిపోయి తిరిగి లేవడం అనేవి ఏమాత్రం అంగీకరించలేదు అని అన్నారు. బైబిల్ చరిత్రను బట్టి ఈ విషయాలను మనం నమ్మాలా? అలాగే శివశక్తి అనే ఛానల్లో 5 కామెడియన్స్ చర్చలో ఒక కామెడియన్ అయిన భాస్కర్ కిల్లి అనే ఆయన జోసెఫస్ అనే చరిత్రకారుడు రాసిన చరిత్రలో యేసు ఉనికిని గూర్చిన విషయాలు క్రైస్తవులు చొప్పించారు అని అంటున్నాడు. దీని గురించి అడుగుతున్నా. ఓకే 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 సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రోమా చరిత్రకారులు కానీ యూదా చరిత్రకారులు కానీ యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన వారు కాదు, ఆయన్ని తిరస్కరించినటువంటి వారు. ఓకే కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళని యేసుక్రీస్తుని తిరస్కరించిన వారు అని మనం చెప్పినప్పుడు వాళ్ళకున్నటువంటి సైద్ధాంతిక నేపథ్యం నుండి, లేకపోతే వాళ్ళకున్నటువంటి దేవశాస్త్రపరమైన నేపథ్యం గురించి నేను మాట్లాడతాను. అంటే జోసిఫస్ ఒక యూదుడు కాబట్టి అతను యూదులకు అనుకూలంగా ఆలోచిస్తాడు, యూదుల దేవశాస్త్ర అనుకూలంగా ఆలోచిస్తాడు. అలాగే రోమియోలు అన్యులు కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తును వ్యతిరేకించేటటువంటి ఒక వర్గంగా ఆ సమయంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ రాజుల్ని తృప్తిపరిచే విధంగా యేసుక్రీస్తుకి క్రైస్తవానికి వ్యతిరేకమైనటువంటి భావజాలాన్ని వ్యక్తపరిచేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆయన అద్భుతాలు చేసినటువంటి మహనీయుడు అని వాళ్ళేమి ఆయన కొనియాడి చరిత్ర రాసేటటువంటి అవకాశం లేదు. ఆ మాత్రం ఇంగితం ఉండుండాలి ఎవరికైనా. ఓకే, సో ఆయన వ్యతిరేక ధోరణిలోనే ఆయన గురించి ప్రస్తావించారు. సో ఆయన ఉనికిని నిరూపించడానికి వాళ్ళ రచనల్లో ఆధారం ఉందా లేదా అన్నంత వరకు మాత్రమే మనం ఆలోచిస్తాం తప్ప, వాళ్ళు ఆయన్ని పొగడారా, ఆయన నిజంగా కన్యకకు పుట్టాడని వాళ్ళు కూడా ఒప్పుకున్నారా, ఆయన మహిమల గురించి వాళ్ళు ఏమైనా వర్ణిస్తూ ఆయన్ని ఆరాధించారా అన్నటువంటి విషయాలు కాదు కదా మనకు కావాల్సింది. ఒక చారిత్రక వ్యక్తిగా, అంటే చరిత్రలో జీవించినటువంటి ఒక వ్యక్తిగా ఆయన అక్నాలెడ్జ్ చేసేటటువంటి ఆధారాలు వాళ్ళ రచనల్లో ఉన్నాయా లేదా అన్నది ప్రశ్న. ఆ తర్వాత ఆయన ఎవరు, ఆయన చేసినటువంటి క్రియలు ఏంటి అన్నది బైబిల్లో విస్తృతంగా రాయబడింది. బైబిల్ కూడా ఒక చరిత్ర పుస్తకం. వాస్తవానికి బైబిల్కి ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు వాళ్ళు ఏవైతే చరిత్ర పుస్తకాలుగా పిలుస్తున్నారో ఆ పుస్తకాలకు కూడా లేవు. వాస్తవానికి రోమియోలు రాసిన, యూదులు రాసినటువంటి చరిత్ర పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రామాణికంగా అంగీకరించడానికి ఏ కొలబద్ద అయితే వాడతారో ఆ కొలబద్ద బైబిల్కి చాలా చక్కగా వర్తిస్తుంది అనమాట. అంత చక్కగా చరిత్రలో అంగీకరించబడేటటువంటి ఒక పుస్తకంగా, ప్రామాణికమైనటువంటి పుస్తకంగా అంగీకరించగలిగేటటువంటి ఏ పుస్తకము లేదు చరిత్రలో. అది ఎంటైర్లీ డిఫరెంట్ డిస్కషన్ ఆల్టుగెదర్. కాబట్టి చరిత్ర పుస్తకమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి చరిత్రను మీరు తిరస్కరిస్తూనే ఇతర చరిత్రకారుల రచనల్ని మాత్రమే ఎందుకు ప్రమాణంగా ప్రస్తావిస్తున్నారు అన్నటువంటి విషయాలు ఆ మాట్లాడే వ్యక్తులే చెప్పాల్సి ఉంటుంది. ఇక మీరు ప్రస్తావించిన కామెడియన్ల గురించి మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నిజంగా కామెడీ చేసేటటువంటి వాళ్ళు కాబట్టి కామెడియన్స్ గానే మాట్లాడతారు. ఓకే, ఏమన్నారంటే వాళ్ళు జోసిఫస్ క్రైస్తవులు చొప్పించారు అనేటువంటి మాట చెప్తున్నారు. చాలా బాగుంది. మరి ఇంకా చాలా మంది అంటే రోమా చరిత్రకారులు ఉన్నారు కదా, టాసిటస్ ఇట్లాంటి వాళ్ళందరూ రాసినటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కూడా క్రైస్తవులే చొప్పించారా? అంటే చొప్పించారని చెప్పడానికి ఇతని దగ్గర ఆధారం ఏముంది? అలా చొప్పించినటువంటి ప్రతులు ఏవైనా భాస్కర్ కిల్లి గారి దగ్గర ఉన్నాయి? భాస్కర్ కిల్లి అయినా ఆయన మెన్షన్ చేసింది యశ్వంత్ గారు? ఈయన మెన్షన్ చేసింది అదే చెప్పారు. భాస్కర్ కిల్లి, ఈ భాస్కర్ కిల్లి గారి కిల్లి కొట్టులో మరి అలాంటి ప్రతులు ఏమైనా ఉన్నాయా? అంటే ఈ చొప్పించబడినటువంటి స్వచ్ఛమైనటువంటి, ఎవరు మార్చినటువంటి అన్ఎడిటెడ్ జోసిఫస్ యాంటిక్విటీస్ ఆఫ్ ద జూస్ కానీ, లేకపోతే ఆయన రాసినటువంటి ఈ ఇతర గ్రంథాలు కానీ ఏమైనా అన్ఎడిటెడ్ వర్షన్స్ ఏమైనా ఆయన కిల్లి కొట్టులో ఉన్నాయా అని వివరించి చెప్పగలిగితే బాగుంటుంది. భాస్కర్ కిల్లి అనేటటువంటి వ్యక్తి చాలా రోజులు ముఖం చూపించుకోకుండా ముఖం చాటేసి తిరిగినటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ముఖం చూపించుకుంటున్నట్టున్నాడు. ఓకే, అతని చరిత్ర ఎవరికి తెలియదు. అదేంటి, రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి స్త్రీలను ప్రస్తావించి, హిందూ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి స్త్రీలను ప్రస్తావించి వాళ్ళు నాకు ఉప్పుడు కథలు అని ఒక పోస్ట్ పెట్టినందుకు అందరూ ఆయన్ని వ్యతిరేకించారు. ఇంక్లూడింగ్ అప్పుడు వరకు శివశక్తికి సపోర్టర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయన వ్యతిరేకిస్తే ఇప్పుడు వరకు ముఖం చాటేసుకుంటూ తిరిగాడు. ఇప్పుడు మళ్ళీ భుజాన మోస్తున్నట్టున్నారు శివశక్తి వాళ్ళు. ఆల్ ద బెస్ట్ దెన్.
అంటే నేనేమి లేని విషయం ప్రస్తావించట్లేదు. ఇప్పటి వరకు కూడా మా దగ్గర ఆధారం ఉంది ఆయన పోస్ట్ పెట్టాడని చెప్పడానికి. సో ఎక్కడైనా దాన్ని నేను డిఫెండ్ చేసుకోగలను. సో అలాంటి చరిత్రహీనులైనటువంటి కామెడియన్స్ మాట్లాడేటటువంటి చరిత్ర గురించి మనం ఏమి పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎస్ బ్రదర్. సో ఇంతటితోటి మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాము. ముగించుకోబోయే ముందు కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు. ప్రతి వారం నేను జ్ఞాపకం చేస్తున్న విధంగానే హితబోధ కేవలం ఈ క్రైస్తవ స్పందన అనే లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా క్రైస్తవ సాహిత్యాన్ని తెలుగులో తెలుగు క్రైస్తవ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం కొరకు పనిచేస్తుంది. ఆ రీసోర్సెస్ అన్ని మీకు ఉచితంగానే ఆన్లైన్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. అవి 3 మాధ్యమాల ద్వారా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా. మీరు గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంతా ఒకసారి హితబోధ వెబ్సైట్ ని విజిట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే హితబోధ యాప్ ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే దాదాపుగా వెబ్సైట్ లో ఉన్న రిసోర్సెస్ అన్ని దీంట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్, మీరు యూట్యూబ్కి వెళ్ళి హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాని వీక్షకులంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రీసోర్సెస్ కేవలము మీ పర్సనల్ ఎడిఫికేషన్ కోసం మాత్రమే కాకుండా మీకు తెలిసిన క్రిస్టియన్ ఫ్రెండ్స్, మీ చర్చ్ మేట్స్ వాళ్ళందరికీ కూడా మీరు పరిచయం చేయాలని, వాళ్ళకు కూడా తెలియపరచాలని, ఈ కార్యక్రమాన్ని గురించి కూడా అనేకులకు తెలియపరచడం ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ ప్రశ్నలు ఎదురు చేసుకోవడానికి, వాళ్ళు కూడా సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవడానికి, వాక్యానుసారంగా ఇంకా వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి దోహదపడతాయి కనుక అలా వారికి కూడా పరిచయం చేయడానికి చేయాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకి ప్రసారం అవుతుంది కనుక తిరిగి వచ్చే